నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. 1,00,000 కోట్లు వృధా చేశారని 1,00,000 సార్లు చెప్పుకొచ్చారు. కాళేశ్వరం కుంగింది అంటూ గగ్గోలు పెట్టారు. ప్రాజెక్టు పనికిరాదంటూ ప్రచారం చేశారు. 2 ఏళ్లుగా కాళేశ్వరం చుట్టూనే రాజకీయం చేశారు. తీరా ఇప్పుడేమో రిపేర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కాళేశ్వరం ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్ నెలకొంది. కేసీఆర్ హయాంలో కుంగిన బ్యారేజ్లకు రిపేర్లు చేయించేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. ఎట్టకేలకు కాంట్రాక్టర్లకు తెలంగాణ సర్కార్ ఆహ్వానం పలికింది. పునరుద్ధరణ డిజైన్ల కోసం టెండర్లు పిలిచింది. ఇంతకీ కుంగిన పిల్లర్లకు పూతలు పూస్తారా? మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల కథ ఏంటి? అక్కడే కడతారా లేదా పంతానికి పోతారా? కమిషన్ల కోసమే నేటి పాలకులు నాడు నానాయాగి చేశారా? బ్యారేజ్ల రిపేర్ల వెనుక ప్రజల ఒత్తిడుందా? కేసీఆర్ను బద్నాం చేద్దాం అనుకున్న రేవంత్ వ్యూహం బెడిసికొట్టిందా? కాళేశ్వరం కహానీపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దెబ్బతిన్న బ్యారేజీల పునరుద్ధరణ పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లకు అవసరమైన కొత్త డిజైన్లు రూపొందించేందుకు కంపెనీలను ఆహ్వానించింది. ఎన్డీఎస్సీఏ కమిటీ దర్యాప్తు ఆధారంగా రీహాబిలిటేషన్, రిపోర్టేషన్ డిజైన్లు చేయనుంది. అక్టోబర్ 15న టెండర్లను ఓపెన్ చేయనుంది తెలంగాణ ప్రభుత్వం. కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణకు ఈఓఐ పిలవాలని నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా సెప్టెంబర్ 19న ఉత్తర్వులు జారీ చేశారు. ఆ తర్వాత కేవలం 2 వారాల్లోగా డిజైన్ కన్సల్టెంట్ ను ఎంపిక చేయాలని మంత్రి ఉత్తమ్ ఆదేశించడంతో ప్రక్రియ వేగవంతమైంది. 2023 అక్టోబర్లో మేడిగడ్డ బ్యారేజ్లోని 7వ బ్లాక్లో పిల్లర్స్ కుంగడంతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీలో పగుళ్లొచ్చాయి. దీంతో 3 బ్యారేజీల పునరుద్ధరణపై ఎన్డీఎస్ఏ మార్గదర్శకాలను పాటిస్తూ ముందుకెళ్లాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. వర్షాకాలానికి ముందు, ఆ తర్వాత బ్యారేజీల వద్ద భూ సాంకేతిక పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ఇప్పటికే వానాకాలానికి ముందు చేపట్టాల్సిన పరీక్షలను అధికారులు పూర్తి చేశారు. మేడిగడ్డ బ్యారేజ్కి డిసెంబర్ వరకు, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలకు నవంబర్ వరకు వరద ప్రవాహం కొనసాగే అవకాశం ఉందని ఇరిగేషన్ ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు. నిజానికి కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎన్నో విశిష్టతలున్నాయి. కాళేశ్వరం అంటే 3 బ్యారేజ్లు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌస్లు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్, 141 టీఎంసీల స్టోరేజ్, 530 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్, 240 టీఎంసీల నీటి వినియోగం. కాళేశ్వరంతో తెలంగాణకు జలాభిషేకం చేశారు కేసీఆర్. శ్రీరామ్ సాగర్, నిజాం సాగర్ ప్రాజెక్టులకు ప్రాణ ప్రతిష్ఠ చేశారు. గోదావరి, మంజీరా నదులపై నిర్మించిన శ్రీరామ్ సాగర్, నిజాం సాగర్ ప్రాజెక్టులకు వర్షాభావ పరిస్థితుల్లోనూ జలకళ సంతరించుకుంది. 2 ఏళ్లుగా కాళేశ్వరం చుట్టూనే తెలంగాణ రాజకీయం నడిచింది. పంచాయతీ ఢిల్లీ వరకు వెళ్లింది. విచారణకు అసెంబ్లీ తీర్మానం చేయడంతో సీబీఐ కూడా తెలంగాణలో ఎంట్రీ ఇచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రేవంత్ ప్రభుత్వానికి నివేదిక అందించింది. దీంతో కేసును సీబీఐకి అప్పగించింది సర్కార్. తెలంగాణ వరదాయినిపై కుతంత్రాలు చేస్తున్నారనే వాదన వినిపిస్తోంది. కాంగ్రెస్, బీజేపీ కలిసే తెలంగాణపై కుట్రలు చేస్తున్నాయని బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. రైట్గా డిబేట్లోకి వెళ్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు నిఖిల్ రావు గారు అండ్ అలాగే బీజేపీ నాయకులు పైలా కృష్ణారెడ్డి గారు. నమస్కారం అండి కృష్ణారెడ్డి గారు, నిఖిల్ రావు గారు. నమస్తే అండి. సో రైట్, నిఖిల్ రావు గారు, 2 ఏళ్లుగా కాంగ్రెస్ మీ ప్రభుత్వం హయాంలో నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు పైన 2 ఏళ్లు కూడా రాజకీయం అంటే కాళేశ్వరం చుట్టూనే తిరిగిందని చెప్పుకోవాలి. అయితే అసలు ఆ ప్రాజెక్టే వృధా, దాని మీద 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అని రకరకాలుగా, అసలు అది పనికిరాని ప్రాజెక్ట్ అని ఇన్ని రకాలుగా విమర్శలు చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు మేడిగడ్డ బ్యారేజ్లో ఏదైతే పిల్లర్స్ కుంగాయో దానికి సంబంధించినటువంటి రిపేర్లకు సంసిద్ధంగా ఉంది. దానికి సంబంధించి టెండర్లు, ఆ ప్రక్రియనంతా వేగవంతం చేసింది. దీన్ని బట్టి ఏమర్థమవుతోంది? బీఆర్ఎస్లో ఎలాంటి చర్చ నడుస్తోంది? ముందుగా మీతో పాటు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా నమస్కారం. ఒక్కసారి మీరు ఇందాక చెప్పినట్టుగానే వీళ్ళు ఎంతసేపు ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ ఈ రోజు అధికారంలోకి వచ్చిన ఈ 22 నెలల కాలానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ కానీ, ఆనాడు ప్రతిపక్షంలో ఏనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కానీ, 2 పార్టీలు కేవలం బీఆర్ఎస్ ను టార్గెట్ చేయడానికి
చాలా స్పష్టంగా చెప్పిన ఆరోపణ ఏంటంటే దాంట్లో మరీ ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు ప్రతి బహిరంగ సభలో ప్రతి చిన్న చిన్న సమావేశాల్లో కూడా చెప్పిన విషయం ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి జరిగింది, దాన్ని కేసీఆర్ గారి కుటుంబం దోసుకుంది అన్నది మాత్రమే వీళ్ళు చెప్తా వచ్చిండ్రు. అట్లా అనేక సార్లు ఆరోపణలు చేస్తూ దీంట్లో ఒక్కసారి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మొత్తం కాళేశ్వరానికి ఉపయోగించినటువంటి బడ్జెటే హయ్యర్ సైడ్ 94,000 కోట్లు, ఖర్చు పెట్టిందే 94,000 కోట్లు అయితే 1,00,000 కోట్ల అవినీతి ఏ రకంగా జరుగుతుంది అనేది ఒక్కసారి వాళ్ళకు కొంచెం ఆత్మవిమర్శ చేసుకుని ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. సరే, అది పక్కన పెడితే ఈ రోజు ఈ 22 నెలల కాలం నుంచి చూస్తుంటే కూడా గతంలో ఎన్నికల సమయంలో ఏదైతే రాహుల్ గాంధీ గారిని వీళ్ళు ఆ మేడిగడ్డకు సంబంధించి 1-2 పిల్లర్ల క్రాక్స్ వచ్చినాయో అక్కడికి రాహుల్ గాంధీ గారితో పాటు అనేక మంది వాళ్ళ నాయకులను తీసుకొని పోయి దాన్ని భూతద్దంలో పెట్టి చూపించే విధంగా ప్రయత్నాలు చేసిండ్రు. సరే, తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో వాళ్ళు అధికారంలోకి వచ్చిండ్రు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా దాన్ని ఇమ్మీడియట్ గా రిస్టోర్ చేసే అవకాశం ఉంటే, ఆ పిల్లర్లను రిపేర్ చేసే అవకాశం ఉంటే, కావాలని ఇంటెన్షనల్ గా దాన్ని ఎండబెట్టి దాన్ని మొత్తం పక్కన పెడుతున్నామని చెప్తూ ఈ రోజు మళ్ళీ దాదాపుగా 22 నెలలు గడిచిన తర్వాత ఎన్డీఎస్ఏ చెప్పిందనో ఇంకెవరో చెప్పిందని దాన్ని రిపేర్ చేయడానికి వీళ్ళే ఈ రోజు ఇనిషియేషన్ తీసుకుంటున్న పరిస్థితులు, ఈ రోజు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు ఇవన్నీ మనం చూస్తూ వచ్చినాము. కాళేశ్వరం అనేది కాళేశ్వరం అంటే ఓన్లీ మేడిగడ్డ కాదు, మేడిగడ్డతో పాటు 3 బ్యారేజ్లు ఉన్నాయి, దాదాపుగా 15 రిజర్వాయర్లు ఉన్నాయి, 19 సబ్ స్టేషన్లు ఉన్నాయి, 203 కిలోమీటర్ల సొరంగాలు, అనేక కిలోమీటర్ల కాలువలు ఉన్నాయి, ప్రెజర్ మెయిన్స్ ఉన్నాయి, అండర్ గ్రౌండ్ టన్నెల్స్ ఉన్నాయి, 100 కిలోమీటర్లు. ఇవన్నీ బాగానే ఉండి కేవలం ఆ మేడిగడ్డకు సంబంధించి దాంట్లో 85 పిల్లర్లు ఉంటాయి, 85లో కేవలం 1-2 పిల్లర్లకు క్రాక్స్ వస్తే మొత్తం కాళేశ్వరమే కొట్టుకుపోయింది అని చెప్పిండ్రు వీళ్ళు. ఆ విధంగా ప్రచారం చేసిండ్రు. ఆ ప్రచారం వల్ల వాళ్ళకి జరిగిన లబ్ధి ఏందో కూడా మనం చూసినాము. సరే, ఈ 22 నెలల కాల పరిమితిలో కూడా వాళ్ళకి ఆల్రెడీ అధికారం వచ్చిన తర్వాత ఇమ్మీడియట్ గా వాళ్ళకి కావాల్సింది ఆనాడు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఏంది, దీని వల్ల కేసీఆర్ గారిని బదనాం చేయాలి, బదనాం చేయడం ద్వారా మేము అధికారంలోకి రావాలి అని చెప్పి కుట్టిల రాజకీయాలు చేసి ఈ రోజు అధికారంలోకి వచ్చిండ్రు. పోనీ ఆ రకంగా చూసినా కూడా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని రిపేర్ చేసేది ఉండే. మా మీద కక్ష కట్టి, మా కేసీఆర్ గారి మీద కక్ష కట్టి ఈ రోజు కాళేశ్వరాన్ని, ఆ మేడిగడ్డను పడవ పెట్టాలన్న ఆలోచనలు చేసి రైతుల నోట్లో మట్టి కొట్టిండ్రు, రైతులకు నీళ్ళకే ఇబ్బందుల పాలు చేసిండ్రు, రైతులను ఆత్మహత్యల దిశగా నడిపించిండ్రు. వీళ్ళు వచ్చిన తర్వాత ఏ రకంగా ఆత్మహత్యలు చేసుకున్నారు రైతులు మనం చూస్తా ఉన్నాము. ఇన్ని చేస్తూ ఏం చేస్తా ఉంటారు, మళ్ళీ వీళ్ళే ఒక రకంగా కాళేశ్వరంలో భాగమైనటువంటి గంధమల్ల రిజర్వాయర్ కు కొబ్బరికాయలు కొడుతూ కాళేశ్వరం కూలిపోయిందని చెప్తా ఉంటారు వీళ్ళ ముఖ్యమంత్రి ఇదే రేవంత్ రెడ్డి గారు. ఇదే కాళేశ్వరంలో భాగమైనటువంటి మల్లన్న సాగర్ 50 టీఎంసీల కెపాసిటీతో మేము ఏదైతే నిర్మాణం చేసినామో అదే మల్లన్న సాగర్ నుండి హైదరాబాద్ కు నీళ్లు తీసుకురావడానికి దాదాపుగా 7,300 7,400 కోట్లతో నిన్నగాక మొన్న సెప్టెంబర్ నెలలో వీళ్ళు శంకుస్థాపనలు చేసిండ్రు. స్వయంగా ముఖ్యమంత్రి గారే కొబ్బరికాయ కొట్టిన పరిస్థితులు మనం చూసినాము. ఇన్ని చేస్తూ కాళేశ్వరంలో ఉన్నటువంటి అన్ని కాంపోనెంట్స్ బాగుండి ఒక కాంపోనెంట్ అయినటువంటి ఆ బ్యారేజ్ లో, మేడిగడ్డ బ్యారేజ్ లో అనేక పిల్లర్లు, దాదాపుగా 85 పిల్లర్లలో కేవలం 1-2 పిల్లర్లు మాత్రమే క్రాక్స్ లాంటివి వస్తే మొత్తం ప్రాజెక్టే కొట్టుకుపోయింది అని ఎంతసేపు బదనం చేయాలి, కేసీఆర్ గారిని టార్గెట్ చేయాలన్నారు. దానికి సంబంధించి ఫస్ట్ విజిలెన్స్ ఎంక్వైరీ అన్నారు, తర్వాత ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అన్నారు, తర్వాత ఘోష్ కమిషన్ అన్నారు. మా కేసీఆర్ గారిని, మా హరీష్ రావు గారిని డైరెక్ట్ గా వాళ్ళ కమిషన్ ఎంక్వైరీ ఆఫీసర్ చుట్టూ కూడా ఏ రకంగా తిప్పిందో మనం చూసాము. ఇన్ని తిప్పిన తర్వాత కూడా ఎండ్ ఆఫ్ ది డే మీరు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అనండి, విజిలెన్స్ అనండి, ఘోష్ కమిషన్ అనండి, వీళ్ళందరూ కూడా చెప్పిన విషయం ఏంది, మీరు ఇమ్మీడియట్ గా ఆ బ్యారేజ్లకు సంబంధించి ఓన్లీ మేడిగడ్డలో ఎక్కడైతే చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినాయో వాటిని ఇమ్మీడియట్ గా రిస్టోర్ చేయండి, ఫస్ట్ రైతులను ఆదుకోండి అని చెప్పిండ్రు. దీంట్లో మరొక విషయాన్ని గమనిస్తే మనము నిన్నగాక మొన్న మెట్రో రైలుకు సంబంధించి ఎల్ఎన్టీ అనే కంపెనీ, ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి కంపెనీ ఏ రకంగా బయటకు పోయిందో చూసినాము. ఇదే మేడిగడ్డ అనే బ్యారేజ్ ని అదే ఎల్ఎన్టీ అనే కంపెనీ ఆనాడు నిర్మాణం చేసింది. యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ఏదైతే వాళ్ళు బిడ్డింగ్ లో పార్టిసిపేట్ చేసిండ్రో ఆ పార్టిసిపేషన్ ద్వారా వాళ్ళకి వచ్చిన దాంట్లో నిర్మాణం చేసిండ్రు. నిర్మాణం చేసిన తర్వాత ఇటువంటి క్రాక్స్ 1-2 పిల్లర్లకు వచ్చిన తర్వాత చాలా స్పష్టంగా ఆ కంపెనీ చెప్పింది, ఆ నిర్మాణానికి సంబంధించి మీరు ఎక్కడైతే ఇబ్బంది జరిగింది అంటుండ్రో పూర్తి ఖర్చు మేమే పెట్టుకుంటాము, పూర్తి రిపేర్ చేసే బాధ్యత మాది అని వాళ్ళు ఆనాటి నుంచి ఈనాటి దాకా చెప్తానే ఉన్నారు. ఇప్పటిదాకా వాళ్ళని చేయనీయలేదు, వీళ్ళు చేయలేదు. 22 నెలలు టైం పాస్ చేసిన తర్వాత ఇప్పుడు చేస్తామంటున్నారు. ఇప్పటికైనా ఆ సోయి తెచ్చుకొని ఆ ఆలోచన చేసి రైతుల నోట్లో ఇక ముందైనా మట్టి కొట్టకుండా ఆలోచన చేసే విధంగా వాళ్ళు ఇప్పటికైనా రిపేర్ చేయాలని ఆలోచన చేస్తున్నందుకు నిజంగా వాళ్ళని అప్రిషియేట్ చేయాలి ఇప్పటికైనా.
అట్ లాస్ట్ ఇప్పటికైనా వాళ్ళ కళ్ళు తెరుచుకున్నారని అంటారు. ఇప్పటికైనా కళ్ళు తెచ్చుకున్నారు, ఇప్పటికైనా జ్ఞానోదయం అయింది అని ఈ రోజు రైతులందరూ కూడా చూస్తా ఉన్నారు. ఒకవైపు ప్రజలంతా చూస్తా ఉన్న పరిస్థితి. ఎప్పుడో రైట్ చేయాల్సిన దాన్ని ఇంటెన్షనల్ గా పక్కన పెట్టి, ఇంటెన్షనల్ గా రైతులను ఇబ్బంది పెట్టి, ఇంటెన్షనల్ గా కేసీఆర్ గారిని బదనాం చేసి, ఇంటెన్షనల్ గా వాళ్ళ కమిషన్లు ఇటువంటివి వేస్తూ కేసీఆర్ గారిని ఎంతసేపు బదనాం చేయాలి, పొలిటికల్ గా టార్గెట్ చేయాలనేది మాత్రమే వాళ్ళ ఉద్దేశం అని చాలా స్పష్టంగా తెలిసింది. అయితే ఈ రోజు చేసిన దాంట్లో కూడా మీకు ఒక చిన్న విషయం చెప్పాల్సిన అవసరం ఉంది ఇక్కడ మీ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా. ఇదే ప్రభుత్వం ఈ రోజు ఇచ్చినటువంటి ఆ ప్రెస్ రిలీజ్ లో కూడా ఏం చెప్పిందంటే, మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా 3 బ్యారేజీలకు సంబంధించిన రిస్టోరేషన్ వర్క్స్ అని మెన్షన్ చేసిండ్రు వాళ్ళు. ఇదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్వయంగా చట్టసభలో, అసెంబ్లీలో, తర్వాత కౌన్సిల్లో ఈ రోజు వీళ్ళ పార్టీలోనే భాగస్వామిగా, వీళ్ళ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నటువంటి కోదండరామ్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ప్రశ్న అడిగిండ్రు. ఏమని? ఇదే మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిల్లా బ్యారేజ్లకు కూడా ఏమన్నా ఇబ్బంది ఉందా అనేది చాలా స్పష్టంగా ప్రశ్న అడిగితే ఇరిగేషన్ శాఖ మంత్రి గారు క్లియర్ గా ఆన్సర్ చెప్పిండ్రు. నో సార్, మిగతా అన్నారం, సుందిల్లా బ్యారేజ్లు చెక్కు చెదరకుండా ఉన్నాయి, వాటికి ఏ ఇబ్బంది లేదని రాష్ట్ర శాసనసభలో ఇదే కాంగ్రెస్ పార్టీ చెప్పింది. వీళ్ళే అన్నారం, సుందిల్లా బాగున్నాయంటారు. ఈ రోజు మళ్ళీ మీరు దానికి సంబంధించిన వర్కులు చేయడానికి ఏ రకంగా స్టేట్మెంట్ ఇచ్చిండ్రు అంటే, కాంగ్రెస్ పార్టీ ఇంటెన్షనల్ గా ఒకవైపు కేసీఆర్ గారిని బదనం చేయాలి, ఇంకోవైపు రైతుల నోట్లో మట్టి కొట్టాలి. మూడోది ఏంటంటే, దీని వల్ల అక్కడ ఏ ప్రమాదం, ఏ ఇబ్బంది లేకున్నా కూడా దాని ద్వారా కావాలని ఇంటెన్షనల్ కాంట్రాక్ట్లను పిలిచి డబ్బులు దండుకోవాలనేది మాత్రమే. దేశవ్యాప్తంగా ఒక పేరు ఉంటది కదా, సి ఫర్ కాంగ్రెస్, సి ఫర్ కరప్షన్ అని. దాంట్లో భాగంగానే ఈ రోజు ఈ టెండర్లు పిలిచినట్టుగా కూడా మరొకసారి తెలుస్తా ఉంది మనకు. రైట్ రైట్ నిఖిల్ గారు. రైట్, కృష్ణారెడ్డి గారితో మాట్లాడుతాం. కృష్ణారెడ్డి గారు, మీరు కూడా కాంగ్రెస్ తో పాటుగా బీఆర్ఎస్ నిర్మించినటువంటి హయాంలో నిర్మించబడినటువంటి ఈ కాళేశ్వరం ప్రాజెక్టుపై రకరకాల విమర్శలు చేశారు. దానిపైన చాలాసార్లు చర్చలు జరిగాయి. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం పైన బీజేపీ స్టాండ్ ఏంటి? అంటే అసలు 1,00,000 కోట్లే వృధా చేసినటువంటి ఈ ప్రాజెక్టుకి మళ్ళీ ఇప్పుడు టెండర్లు పిలిచి మళ్ళీ రిపేర్లు అని చెప్పి, రీడిజైనింగ్ అని చెప్పి, మళ్ళీ ఇంకొంచెం ఖర్చు వృధానే తప్ప దీనివల్ల మరి అసలే ప్రాజెక్టు వల్ల ఉపయోగం లేదు, 1 ఎకరాకు నీళ్లు రావు అని చెప్పినప్పుడు మరి ఇప్పుడు ఈ రిపేర్లు దేనికోసం? మేడం, ముందుగా మీకు, అలాగే రాజ్ న్యూస్ ప్రేక్షకులకు, అలాగే ఈ చర్చా వేదికల్లో పాల్గొంటున్న వివిధ పార్టీల నాయకులకు, అలాగే తెలంగాణ ప్రజలందరికీ అడ్వాన్స్ దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ మేటిగడ్డ, కాళేశ్వరము, అన్నారము, సుందిల్ల ఈ ప్రాజెక్టులన్నీ మొదలుపెట్టిన విధానం నుంచే మనకు అభ్యంతరాలు చాలా రావడం జరిగింది. దాని మీద అవినీతికి ఆస్కారం ఉన్నదనేది ఉంది. డిపిఆర్లు కరెక్ట్ లేకుండా, ప్రాజెక్టులు డీటెయిల్ రిపోర్ట్ లేకుండా, కొన్ని డైరెక్ట్ టెండర్స్ ఇచ్చుకొని చేయడంతో ఇదంతా వ్యవస్థ అంతా ఒక తప్పుదారిది పోయిందనేది మనకి. ఇప్పటికీ కూడా కేసీఆర్ గారిని తప్పుపట్టడానికి ఇందాక నిఖిల్ గారు మాట్లాడిన దాంట్లో చాలా అంశాలు చెప్పారు. ప్రాజెక్టు ఇదంతటికీ ఆ అనుమానానికి ఆస్కారం ఇచ్చిందే బీఆర్ఎస్ పార్టీ. ఎలక్షన్స్ ముందు పిల్లలు కుంగిపోయి సౌండ్ వచ్చేసి ఇదైపోతే అక్కడ 144 సెక్షన్ పెట్టేసి పోలీస్ వ్యవస్థను పెట్టి అక్కడికి ఎవరికి, మీడియాకు కానీ, ప్రతిపక్షాలకు కానీ, వారి పార్టీ నాయకులకు కానీ ఎవరికి పోకుండా నియంత్రణ చేయడంతో నాశీరకరమైన కన్స్ట్రక్షన్ అవినీతికి ఆస్కారం ఇచ్చిందనేది తెలంగాణ ప్రజానికం అందరూ చూసిండ్రు. ఇప్పటికి కూడా అదే ఉంది. అక్కడ కుంగిపోవడానికి కానీ, పిల్లలకు పగుళ్ళు రావడానికి కానీ, అలాగే అక్కడ కాళేశ్వరముకు ఈ బ్యారేజీలకు ప్లస్ డబుల్ బెడ్రూమ్ల ఇండ్లకు అని చెప్పేసి కాళేశ్వరం ఇసుకతోటి సుమారుగా 10 సంవత్సరాల కాలంలో 20 నుంచి 30 వేల కోట్ల అవినీతి చేసిన పార్టీ ఏదైనా ఉన్నదంటే అది బీఆర్ఎస్ పార్టీ. ఇందులో పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగాలి. సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చారు. ఇందులో కూడా ఇంకొకటి ఏంటంటే, రాజకీయంగా సిబిఐకి ఇచ్చేసినాము, సిబిఐ ఏం చేస్తుంది, బీఆర్ఎస్ మళ్ళీ బీజేపీ ఒకటైందని కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు బదనాం చేయాలనే ఒక కుట్రకు లేవదీశాడు. అది ఎందుకంటే ఇప్పుడు 4 రోజులు లేట్ అవుతుంది. ఆయన నిన్న ఒకటి సిబిఐకి లెటర్ రాసిన దాంట్లో కూడా అప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏదైతే వచ్చి విచారణ చేసి దాన్ని చూసి వెళ్ళిందో వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చిండ్రు. ఆ రిపోర్ట్ ఆధారికంగానే సిబిఐ ఎంక్వైరీ చేయమన్నట్టు రాస్తేనే, అలా కాకుండా నిన్న సిబిఐ డీజీ గారు పూర్తి వివరాలు మాకు సమర్పించండి అని చెప్పేసి తెలంగాణ గవర్నమెంట్కి లెటర్ రాయడము, మరి వీళ్ళు ఇప్పటి వరకు స్పందించిన దాఖలాలు కనబడతలేదు. పూర్తి స్థాయి విచారణ జరగాలని కోరుకుంటే కనుక తెలంగాణ ప్రభుత్వం సిబిఐకి పూర్తి స్థాయిలో సహకరించాలి. అలా కాకుండా
కొన్ని ఇచ్చి కొన్ని ఇవ్వకుండా దర్యాప్తు లేట్ అయితే బీఆర్ఎస్ బీజేపీ ఒకటైందని చెప్పడానికి, బీజేపీని బదనాం చేయడానికి, ఎలక్షన్ల ముందు కవితను అరెస్టు చేయకపోవడానికి కూడా బీఆర్ఎస్ బీజేపీ ఒకటైందని చెప్పేసి బదనాం చేస్తూ తెలంగాణ ఆయన నోరు పెద్దగుంది, కొన్ని ఎంత మీడియాను మేనేజ్ చేసి, మొత్తం సోషల్ మీడియాను మేనేజ్ చేసి తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించడం. మళ్ళీ ఈ అంశంలోనే కూడా ఇది జరుగుతుంది. ఇంకొక అనుమానం కూడా బీజేపీకి కానీ మాకు అందరికి కూడా ఒకటి, ఈ దర్యాప్తు మొన్న బోస్ కమిషన్ గారు ఇది మొన్న వచ్చింది, అసెంబ్లీలో పెట్టారు, ఎంత అవినీతి అన్నారు. కేసీఆర్ గారి పేరు ఆ యొక్క రిపోర్ట్లో 260 సార్లు పైన ప్రస్తావించిండ్రు. మరి ఏ అంశాలలో ప్రస్తావించిండ్రు, దేంట్లో ప్రస్తావించిండ్రు, పూర్తి స్థాయిలో ఆ యొక్క రిపోర్ట్ను బహిర్గతం చేయాలి. సోషల్ ఇది పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి, ఎక్కడ ఏం జరిగింది అనేది. అలా కాకుండా ప్రభుత్వం దగ్గరనే పెట్టుకుంటా మేము అసెంబ్లీలో మేమందరు ఎమ్మెల్యేలకు ఇచ్చినామనేది కాకుండా ప్రజలకు పబ్లిక్ డొమైన్ లో పెట్టండి. ఎక్కడెక్కడ అవినీతి జరిగింది, ఎక్కడ నాసి రకం పనులు జరిగినాయి, కాళేశ్వరంలో ఎవరెవరు ఇన్వాల్వ్ అయినరు. ఇందాక నిఖిల్ గారు చెప్పిన దానికి అవినీతే జరగలేదు. ఒక పని చేసినప్పుడు మీరు చేశారు, ఆ పని చేసి ఎంతో కొంత పావుల మందం పని చేసే 75 పైసల మందం దోసుకుంటారండి. అది ఆ మాత్రం అంటే అసలు దోసుకోలేరు. అవినీతే 1,00,00,000 కోట్ల అవినీతి జరిగింది అని అంటుంటే అసలు దానికి అయిన ఖర్చు ఎంత, దానిలో జరిగింది అని ఆరోపిస్తున్నటువంటిది దానిలో ఎంత వాస్తవం ఉంది అని అడుగుతున్నారు. మేడం అక్కడికే వస్తున్నాను. ఇందాక కూడా చెప్పాను, కాళేశ్వరంకు, మేటిగడ్డకు, సుందిళ్లకు, అన్నారం బ్యారేజీకు ఇవన్నిటికీ ఇసుక తీసుకువెళ్తున్నామని చెప్పేసి కాళేశ్వరం ఇసుక మీరు గత 10 సంవత్సరాల కాలంలో మీరు ఏ ప్రాంతంలో ఏ ఇసుక లారీ దగ్గరకు పోయిన కాళేశ్వరం ఇసుక ఆడికి తీసుకుపోతున్నాము, బ్యారేజ్లకని చెప్పాలి, డబుల్ బెడ్రూమ్లకని చెప్పాలి, హైదరాబాద్కు ధరలు ఇచ్చేసి ఇసుక మాఫియా చేసేసి కాళేశ్వరం ప్రాజెక్టు చెప్పి సుమారు 20 నుంచి 30 వేల కోట్ల అక్రమంగా ఇసుక అమ్ముకోవడం జరిగింది. ఈ గత 10 సంవత్సరాల కాలంలో జరిగింది. కాబట్టి ఇవన్నిటిని మనం చూడాలి. ఒకటే దాని వ్యయం 94,000 కోట్లు అంటున్నారు, దాని ఎస్టిమేషన్ అయినా ఎంత జరిగినా అక్కడ 1,00,000 కోట్లు సుమారుగా వేస్ట్ అయిపోయినాయి. నాసి రకమైన పనులు జరిగినాయి. 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు ప్రాజెక్టులు నడవాల్సిన దగ్గర ఇప్పుడే 5-10 సంవత్సరాలకే గూలిపోతుంటే, పనికి రాకుండా పోతే, మళ్ళా మరమ్మతుల పేరుతోటి కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఎవరికి ఉపయోగం ఉంటుంది? అది తెలంగాణ ప్రజల డబ్బు పెట్టేసి తెలంగాణ ప్రజలకు ఉపయోగాలు పడకుండా పోతే కనుక ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి దీని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగాలి. బీజేపీ, నేను ఒకటే చెప్తున్నాను, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటైంది. బీజేపీని బదనాం చేయడానికి ఒక కుట్రపూరితమైన ఇది చేస్తున్నారు. ఈ అవగాహన ఎక్కడికి ఉంది? మొన్న అరెస్టు చేస్తామంటారు. ఇప్పటికీ 22 నెలలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి. సుమారుగా 10 ప్రభుత్వ శాఖలలో అవినీతి జరిగిందన్నారు. ఇంటర్మీడియట్ బోర్డులో కానీ, పేపర్ లీకేజ్లో కానీ, అలాగే పశువర్ధక శాఖలో కానీ ప్రతి ఒక్క శాఖలో అవినీతి జరిగింది అని చెప్పేసి పేపర్ స్టేట్మెంట్లు ఇవ్వడము, రేపు మాపు అన్నారు. ఇప్పుడు అవన్నీ ఎక్కడ పోయినాయి? ఆ దర్యాప్తులు ఎక్కడ పోయినాయి? ఆ రిపోర్ట్లు ఎక్కడ పోయినాయి? అరెస్టు చేస్తున్నామన్నారు, ఇక అయిపోయా, రేపు మాపు అన్నారు. ఇదంతా బంధువు వాడేసి మొత్తం బీజేపీ మీదకి నూకేసి బీజేపీని బదనాం చేయడానికి బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎందుకు కుట్రపూరితంగా ప్లాన్ నాగాలు బన్నుతున్నది అనేది తెలంగాణ సమాజం గ్రహిస్తుంది. ఇది ఒకసారి 2 సార్లు తెలంగాణ ప్రజానికి నమ్ముతారు, కానీ మూడోసారి నమ్మరు అనేది బీజేపీ కాంగ్రెస్ అలాగే టీఆర్ఎస్ పార్టీ గుర్తుంచుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నారు. రైట్ అండి, మనతో జాయిన్ అయ్యారు ఇప్పుడే సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ సీనియర్ రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు జాయిన్ అయ్యారు. రామ్మోహన్ రావు గారు నమస్కారం అండి. రోజా గారు ఒక్క నిమిషం అండి. నిఖిల్ రావు చెప్పండి. సారీ ఫర్ ద ఇంటరప్షన్. యా కృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ ఏం చెప్తారంటే, దానికి సంబంధించి ఇసుక దోసుకున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు 10 సంవత్సరాలకు సంబంధించి. ఆ ఇసుక దోసుకోవడం వల్ల 20,000 30,000 కోట్లు సంపాదించారు. కృష్ణారెడ్డి గారు కొంచెం దయచేసి ఇటువంటి 100 కోట్లు 1000 కోట్లు అంత వేగ్గా చెప్పకండి. 1000 కోట్లు అంటే చాలా పెద్ద అమౌంట్. 20,000 లేదండి, 20 నుంచి 30 కోట్లు. లేదు మీరు మళ్ళొక్కసారి వినండి. అది 20,000 నుండి 30,000 కోట్లు అని చాలా స్పష్టంగా రెండోసారి కూడా చెప్పిండ్రు తను. మేము బ్యారేజ్ కట్టడం స్టార్ట్ చేసిందే 2015-16 నుండి. రెండోది అది కడుతుందే ఇసుక మీద కడతారు. ఆ బ్యారేజ్ లో గోదావరి నది పోతా ఉంటే నది మీదనే బ్యారేజ్ కట్టినాం మేము. అక్కడనే బోలెడని ఇసుక ఉంటది. ఇంకోటి ఆ తర్వాత కూడా
మేము ఉన్నన్ని రోజులు ఆ బ్యారేజ్ లో నిండా నీళ్లు నింపి పెట్టినాం. మేము నీళ్లు నిండున్న తర్వాత, ఇంటెక్ట్ ఉన్న తర్వాత ఇసుక దోసుకునే అవకాశం ఎక్కడ ఉంటదండి? పూర్తిగా ఊరికనే ఇట్లాంటి ఆలోచనలు, ఇటువంటి స్టేట్మెంట్ ఇవ్వకండి కొంచెం కృష్ణారెడ్డి గారు. రైట్. రెండో విషయం తను చెప్పింది ఏంటంటే అసెంబ్లీలో ఆ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ చర్చకు పెట్టిండ్రు, దాంట్లో 224 సార్లు కేసీఆర్ పేరు రాసిండ్రు అని చెప్తా ఉన్నారు. కానీ మా ఇరిగేషన్ శాఖ మంత్రి, ఆనాడు ఇరిగేషన్ శాఖలో మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావు గారు ఇదే అసెంబ్లీలో నిన్నగాక మొన్న జరిగినటువంటి చర్చలో మాట్లాడుతూ ఉంటే సరిగ్గా గంట కూడా సమయం ఇయ్యలే. ఆ గంటలో 37 సార్లు మైక్ కట్ చేసిండ్రు తనది. మీరు మా మీద ఒక అలిగేషన్ చేస్తున్నప్పుడు దానికి సమాధానం చెప్పే అవకాశం ఇవ్వాలి కదా మాకు. ఊరికనే బట్టగాల్చి మీద వేస్తాము, బురద జల్లుతాము, మీకు అవసరం ఉంటే మీరు కడుక్కోండి. ఈ రకమైన రాజకీయాలు గతంలో లేవు కదా. మీరు అవకాశం ఇవ్వరు, అసెంబ్లీలో మైక్ కట్ చేస్తారు, పబ్లిక్ డొమైన్ లో మాట్లాడుతూ ఉంటే కేసులు అంటారు, లేదంటే రిపోర్ట్లు అంటారు, ఎన్డీఎస్ఏ అంటారు, ఇంకో కమిషన్ అంటారు, ఆఫీసర్ చుట్టూ తిప్పడం తప్పితే ఇంకో విషయము. కానీ ఇంత అసెంబ్లీలో చర్చ జరుగుతా ఉంటే ఆ రోజు అసదుద్దీన్ గారు కూడా అడిగినరు, మన అక్బరుద్దీన్ గారు కూడా అడిగినరు. ఆ రోజు ఏమని అన్నారు? తనైతే మాతో పాటు లేరు కదా ఈ రోజు, మా పార్టీకి తనకు సంబంధం లేదు కదా. చాలా స్పష్టంగా అడిగినరు ఆయన. మీరే గత శాసనసభలో లక్షలాది ఎకరాలు కాళేశ్వరం ద్వారా పారినాయి అని చెప్పి మీరిచ్చిన రిపోర్ట్ లోనే ఉంది. మళ్ళీ ఈ రోజు అసలు కాళేశ్వరం ద్వారా 1 ఎకరాకు నీళ్లు రాలేవని ఏ రకంగా అడుగుతారు అని అంటా ఉంటే ప్రభుత్వం సమాధానం చెప్పాల్సింది పోయి వీళ్ళ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యుడు, మన సిర్పూర్ శాసనసభ్యులు హరీష్ గారు మాట్లాడుతా ఉన్నారు, పాల్వే హరీష్ గారు, తను సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ రోజు తెలుస్తా ఉంది కదా దాని వల్ల భారతీయ జనతా పార్టీ ఎవరు గిచ్చినట్టు చేస్తా ఉన్నారు, ఎవరు ఏడ్చినట్టు నడుస్తా ఉన్నారు, ఇవన్నీ మనం చూస్తా ఉన్నాము. ఊరికనే అట్లా వేల కోట్లు అనకండి. మీరు ఇప్పుడు కూడా మళ్ళీ 1,00,000 కోట్లు అని మాట్లాడుతా ఉన్నారు. ప్రాజెక్ట్ కాస్టే 94,000 కోట్లు అయితే 1,00,000 కోట్లు ఏ రకంగా జరుగుతుంది కృష్ణారెడ్డి అన్న? ఒక్కసారి ఆలోచన చేయండి కొంచెం. రైట్ అండి. ఓకే, రామ్మోహన్ గారు, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కుంగినప్పుడు కేసీఆర్ ప్రభుత్వాన్ని బదనాం చేస్తూ వచ్చినటువంటి కాంగ్రెస్ ఈరోజు ఆ బ్యారేజీలు కుంగినటువంటి బ్యారేజీలకు రిపేర్ల కోసము టెండర్లు పిలుస్తోంది. అంటే దీన్ని ఎలా చూడాలంటారు? అంటే ఒక వృధాగా ప్రొజెక్ట్ చేసినటువంటి ప్రాజెక్ట్ని మళ్ళీ రిపేర్లు చేయించడం అనేది మరి అది వేస్టే కదా, దానిపైన పెట్టేటువంటి ప్రతి రూపాయి కూడా మళ్ళీ వేస్టే కదా అనేది కొంతమంది అడుగుతున్నటువంటి ప్రశ్న. ఎందుకు ప్రభుత్వము టెండర్లకి పిలిచిందని అనుకుంటున్నారు? రామ్మోహన్ రావు గారు. మేడం తను ఇంకా బ్లూటూత్ పెట్టుకోవాలి. రైట్ అండి. కృష్ణారెడ్డి గారు మీరు చెప్పండి. నిఖిల్ గారి మేడం ఇందాక నిఖిల్ గారు మాట్లాడిన దాంట్లో 1,00,000 కోట్లు అవినీతి అనేది కాదు. 1,00,000 కోట్లలో అవినీతి జరగకుంటే ఒక్క ఇంజనీర్ దగ్గరనే 600-700 కోట్లు పట్టుబడ్డారు అంటే ఏసీపీలో అక్కడ జరిగిన ఎంతమంది అధికారులు పనిచేసినారు, డిఈలు ఎంతమంది చేశారు, ఎస్సీలు ఎంతమంది చేశారు, ఏడీఈలు ఎంతమంది చేశారు, సూపర్వైజర్లు ఎంతమంది చేశారు, ఇంజనీర్లు ఒక్క మనిషి దగ్గరనే 600 కోట్లు గవర్నమెంట్ వాల్యూలో పట్టుబడితే మిగిలిన అధికారుల దగ్గర ఎంత జరిగింది, రాజకీయ నాయకులకు ఎంత అవినీతి జరిగింది, ఇది పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగాలనేది సిబిఐని మేము కోరినాము. కాకపోతే లేట్ చేయడము, వీళ్ళు పూర్తి స్థాయిలో దర్యాప్తుకు సహకరించట్లేదు అనే విధంగానే మేము మాట్లాడుతున్నాము. ప్రభుత్వము డొంక తిరుగుడుగా పెట్టడము, లిటిగేషన్లు పెట్టడము, పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగకుండా కొంత ఆటంకాలు కలిగించే విధంగా వ్యవహరించడంతో ఇవన్నీ వస్తున్నాయి. అవినీతి అనేది జరిగింది. నేను 10 సంవత్సరాలలో ఇసుక మీరు ఏ ప్రాంతంలో ఇసుక లారీలు ఉన్న దగ్గర మీరు పోండి, కాళేశ్వరం ఇసుక అని చెప్పేసి పూర్తి స్థాయిలో ఇది జరిగింది. ప్రాజెక్టుకు తీసుకెళ్తున్నామని చెప్పడము అంటే ఒక్కటే ప్రాజెక్టు కాదు, మీకు ఎక్కడ కెన్నెల్ టన్నల్స్ దగ్గర డబుల్ బెడ్రూమ్లకు కూడా తీసుకెళ్తున్నాము అని చెప్పేసి 20,000 కోట్ల అవినీతికి 10 సంవత్సరాలలో జరిగింది. మీరు ఏ ప్రాంతంలో నన్ను అడగండి, మీరు వస్తుంటే రేపు నేను ఏ అడ్డకైనా తీసుకెళ్తా. 10 సంవత్సరాలలో కాళేశ్వరం పేరు, ఈ కాళేశ్వరం ఇసుక అని చెప్పేసి మాఫియా ద్వారా ఎంత అమ్మినరు అనేది మీరు పూర్తి స్థాయిలో తీయండి. ఓకే, తెలంగాణలో పూర్తి స్థాయిలో సప్లై అయింది కాళేశ్వరం ఇసుకనే. దాని వెనకాల ఉన్నది బీఆర్ఎస్ పార్టీ నాయకులా కాదా? మీరు పూర్తి స్థాయిలో చూసుకోండి నిఖిల్ గారు. మేము వేగంగా మాట్లాడడం, ఒక డిబేట్లో మాట్లాడినప్పుడు ఉంటే మాకు పూర్తి స్థాయి సమాచారం ఉంటుంది. పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసుకుంటాము, ఎక్కడ ఎంత వచ్చింది, ఏ పేరు మీద
మీరు ఇసుకను తరలి ఇచ్చారు. అది అది దానికి సంబంధించిన అక్కడికని పూర్తి చెప్పేసి ఆధారాలు ఎక్కడిపోయింది? ఆధారాలు దాన్ని ఉండే పూర్తి మాట్లాడుతున్నారా స్థాయిలో మీరు కృష్ణారెడ్డి గారు? మాట్లాడుతున్నాం. కృష్ణారెడ్డి గారు పూర్తి స్థాయిలో మేడం, పూర్తి స్థాయిలో ఆధారాలు ఇన్ఫర్మేషన్ తోటే మాట్లాడుతున్నాం మేడం. 20 నుంచి మీరు 30 కూడా వేల మీరు- కోట్ల నేను అడుగుతుంది ఇసుకకు ఏంటంటే, సంబంధించి ఆ మేడిగడ్డ సంవత్సరాల బ్యారేజ్, కాలంలో అన్నారం, నేను సుందిల్లా అనేవి నది మీద కట్టిన బ్యారేజ్లవి. ఆ నదిలో నీళ్లు పోతానే ఉంటాయి, 24/7 పోతానే ఉంటాయి, 365 డేస్ పోతానే ఉంటాయి కదా. దాని నుండి ఇసుక తీసే అవకాశం ఎక్కడిది అంటున్నా. నేను అంటుంది ఏంటంటే, ఈ రోజు పడావు పెట్టి ఇంటెన్షనల్ గా మేడిగడ్డను పక్కన పెట్టాలని చూస్తూ ఉన్నారు. దానికి సంబంధించి పైన ఉన్నటువంటి భాగం నుంచి ఇసుక తీస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ అనేది యాక్చువల్ గా జరుగుతున్నటువంటి విషయము. వీళ్ళు అడగాల్సిన అలిగేషన్, మేము ఎప్పుడైతే బ్యారేజులు కట్టినామో కట్టినాటి నుంచి మేము అధికారం నుంచి దిగిపోయేంత వరకు నిండా ఫుల్ స్టోరేజ్ లోనే పెట్టినాం కదా. దాని నుంచి ఇసుక తీసే అవకాశం ఎక్కడ ఉంది అని అడుగుతున్నా నేను. రైట్ అండి, రైట్. రామ్మోహన్ రావు గారు జాయిన్ అయ్యారు మనతో. నమస్కారం రామ్మోహన్ రావు గారు. నమస్తే రోజా గారు. రామ్మోహన్ రావు గారు, దసరాకి ఊరెళ్ళినట్టున్నారు, మీ సిగ్నల్ వీక్ గా ఉంది, ఎప్పుడు చాలా స్ట్రాంగ్ గా ఉండేది. యా రైట్. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ ఈ బ్యారేజ్లు కుంగిపోయినాయి అని చెప్పేసి వీటి రిపేర్ల కోసము, అంటే అసలు పనికిరాని ప్రాజెక్ట్ అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వము విమర్శలు చేస్తూ, ఆరోపణలు చేస్తూ, అవినీతి అని రకరకాలుగా చేస్తూ వచ్చిన కాంగ్రెస్ ఈ రోజు రిపేర్లకు ఎందుకు టెండర్లకు పిలిచినట్టు, దీని వెనక తతంగం ఏంటి? చాలా మంచి పని అంటున్నాను, నేను స్పష్టంగా చెప్తున్నాను. ఎందుకంటే ఇవాళ రేపు దసరా పండుగ జరుగుతుంది. మీ అందరికి కూడా, మీకు రోజా గారి వాళ్ళ బతుకమ్మ పండుగ, మా ఊళ్ళో కూడా బతుకమ్మ పండుగ ఇవాళ చేస్తున్నాం, రైతులు గారికి ఇవాళ చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలందరికీ, మీకు అట్లాగే మహిళలందరికీ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు, రేపు దసరా శుభాకాంక్షలు అందరికీ కూడా ముందస్తుగా. కృష్ణారెడ్డి గారు అట్లాగే నిఖిల్ గారు ఇద్దరు కూడా నా మిత్రులు, వారికి కూడా. ఇక్కడ రెండు విషయాలు మాట్లాడుకోవాలి. అకాడమిక్గా మాట్లాడుకుంటే బీజేపీ ఎందుకు వ్యక్తిగతంగా లేదని కృష్ణారెడ్డి గారు చాలా గౌరవం వారి మీద. ఇప్పుడు మంచి చెట్టు మొదలుపెట్టింది. ఈ పని ఎప్పుడు చేయాల్సి ఉండే అంటే 2 ఏళ్ల క్రితం చేయాల్సి ఉండే అంటున్నాడు. నిజంగానే మేడిగడ్డ బ్యారేజ్కు డ్యామ్కు తేడా తెలవకుండా, క్యూసెక్లకు మనకు టీఎంసీలకు తేడా తెలవకుండా మాట్లాడుతున్న రాజకీయ పార్టీలు చూస్తే మీకు జాలేస్తుందమ్మా. మీరు ఏమన్నా అంటే, నేను పెద్ద గర్వం కాదు, నేను గొప్పవాడిని అంటలేదు, కానీ చర్చ ప్రమాణాలు దిగజారుతున్నాయి అంటున్నా. కోపం ఉంటే కోవచ్చు. నేను స్పష్టంగా కిషారెడ్డి గారితో ఇక్కడ ఏకీపిస్తున్నాను. అవినీతి ఉంది, అహంకారం ఉంది. బీఆర్ఎస్ని పక్కన పెట్టారు ప్రజలు, వాళ్ళు గెలిపించారు, పక్కన పెట్టారు కదా. మనం వచ్చినాక ఏం చేస్తామని కాంగ్రెస్ వాళ్ళు ఆలోచించారు కదా. 2 ఏళ్లకైనా బుద్ధి వచ్చిందని మాట్లాడుతున్నా. బుద్ధి వచ్చింది, 2 ఏళ్లకైనా సరే ఈ పని మొదలు పెట్టారు. ఎప్పుడో ఎల్ఎన్టీ ఎన్డీఎస్ఏ ఎవరిది? కేంద్ర ప్రభుత్వ సంస్థ కదా. ఎన్డీఎస్ఏ కేంద్ర ప్రభుత్వ మన శాంటిటీ ఉన్న సంస్థ కదా, స్వతంత్ర సంస్థ కదా. అది ఏమన్నది? కేవలం మేడిగడ్డ బ్యారేజ్లో 2 పిల్లలు గుంగినాయి, అది కూడా 85 పిల్లల్లో 2 పిల్లలు, మళ్ళీ ఒక 7వ బ్లాక్లో గుంగినాయి. ఆ 2 పిల్లలు బాగు చేసుకుంటే నీళ్లు ఇవ్వచ్చు అని రిపోర్ట్ ఇచ్చింది. ఇసుక కుంగి వెతకపోడు కాదే, అక్కడ ఏమైందంటే ఇసుక కింది నుంచి బాక్స్ నుంచి జారిపోయింది ఇసుక, దానివల్ల కుంగినాయి 2 పిల్లలు. నేను మన ఇంటికి, కృష్ణారెడ్డి గారు మన ఇంటికి ఒక ఏదైనా ఎయిర్ క్రాక్స్ వస్తాయి, మొత్తం ఇల్లు పెట్టుకుంటామా లేకుంటే బాగా చేసుకుంటాం? ప్రజాధనం కృష్ణారెడ్డి గారు, మన ప్రజాధనాన్ని కాపాడదామా నష్టపడదామా? అవినీతి ఉంది, మీరు అన్నదాన్ని పూర్తిగా ఎక్కిపిస్తున్నాను. అవినీతి ఉంది. ఒక్క ఇంజనీర్ పడి 200 కోట్లు, 3 ఇంజనీర్లు మా దగ్గర గజ్వేల్ నుంచి పట్టుకున్నారు. వాళ్ళు 3 చెప్తే 600 కోట్ల రూపాయలు ఆస్తులు దొరికినాయి. ఇప్పుడు ఆవు చేలం వేస్తే దూడ గడ్డి వేస్తుందా? ఇప్పుడు ఏమైందంటే అధికారులు ఇంత దొరికితే పైన రాజకీయ నాయకులు గ్యారెంటీ, కానీ మనకు ఖర్చు అయిందే 89 వేల కోట్లే. దాని మీద ఖర్చు పెడితే 89 వేల కోట్లు. 1,00,000 కోట్ల అవినీతి అంటే ఎట్లా అంటది? సున్నాలకు విలువ ఉంది కదా. ఒక సున్నా ఎక్కువ పెడితే ఏమైంది? 1,00,000 పోయి 10 లక్షలు అవుతుంది కదా ఒక సున్నా ఎక్కువ పెడితే. కనుక 1,00,000 కోట్ల అవినీతి అనే అవసరం నేను ముచ్చట మాట్లాడుతున్నారు కదా. ఇక్కడ నేనేమంటున్నానంటే 2 పిల్లలు కుంగినాయి. ప్రపంచంలోనే ఈ మాట చెప్తున్నాను, ప్రపంచంలోని ఈ 3 బ్యారేజ్ కమ్ డ్యామ్ కట్టింది మొట్టమొదటిసారి ప్రయోగం చేసిండ్రు. ఈ ప్రయోగం విఫలమైందా సఫలమైందా తేల్చాలంటే 3 బ్యారేజ్లు ప్రమాదంలో ఉండే, కాదంటలేను, కానీ దాన్ని బాగు చేసుకుంటే నడుస్తాయి అంటున్నాడు. ఈ 3 బ్యారేజీల మొత్తం కాస్ట్, ఇది నిర్మాణ మన వ్యయం ఎంత అయిందంటే 8,300 కోట్లు అండి. ప్రజా గారు, 8,300 కోట్లు 10,000 కోట్ల అవినీతి జరుగుతుందా? అంటే మొత్తం దోచినా కూడా అంతకన్నా ఎక్కువ అవినీతి ఎట్లా జరుగుతుంది చెప్పండి? అందుకని ఏమంటున్నానంటే దీన్ని బాగు చేసుకుందామా లేదా ఆలోచన చేద్దాం. మన ఇల్లు, మన ప్రజాధనం. ఇవాళ 2 ఏళ్ళు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, మీరు గట్టిగా బీజేపీ వాళ్ళు ఎక్కువ పెట్టాల్సింది కాంగ్రెస్ మీద, మీ మొత్తం అంతా మీ అన్ని కూడా బీఆర్ఎస్ శత్రువు కావచ్చు. మీ ఇద్దరికి 2 జాతీయ పార్టీలకి బీఆర్ఎస్ ప్రధాన శత్రువు. దీన్ని చంపితే తప్ప మీరు బతకలేరనే సమస్య మీ అందరికీ తెలుసు అంటున్నాను నేను. రాజకీయం కూడా విమర్శ చేస్తున్నాను నేను.
ఒకటి ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఎన్ని బ్యారేజ్లు ఉన్నాయి, ఎన్ని రిజర్వాయర్లు ఉన్నాయి, ఎన్ని సబ్ స్టేషన్లు ఉన్నాయి, మీరు ప్రత్యక్షంగా నేను చూపెడతానండి. నేను 3 సార్లు పోయినా, అధికారికంగా పోయినా, అనధికారికంగా పోయినా. మీరు అన్ని చూద్దాం. మేడిగడ్డనేమో గోదావరి ప్రాణహిత కలిసినాక ఉంది. చాలా మంది ముఖ్యమంత్రి గారు కూడా తెలుస్తలేదు అంటున్నాను నేను. ఏ ప్రాజెక్ట్ వెనుక, ఏ డ్యామ్ వెనుక ఏది ఉన్నది తెలుస్తలేదు అంటున్నాను. వరుస క్రమం కూడా చెప్పలేరు అంటున్నాను. అసలు బేసిన్లు బేసిజాలు ఏమన్నా కేసీఆర్ గారు మాట్లాడి దాని మీద విమర్శ పక్కన పెట్టి, బేసిన్ల గురించి కూడా తెలియదు కదా. ఏ బేసిన్లో దేవాదులు ఉంది, ఏ బేసిన్లో అది ఉన్నది, నల్లమల అడవులు ఎక్కడున్నాయి తెలియని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉంటే ఎట్లా కావాలి ఇవన్నీ? నిర్మాణాత్మకంగా చర్చ చేద్దామా, చర్చ పక్కతర పెట్టిద్దామా అంటున్నాడు. ముఖ్యంగా మేడిగడ్డ, సుందిళ్ళ, మన అన్నారం, సుందిళ్ళ, మేడిగడ్డ తర్వాత అన్నారం, తర్వాత సుందిళ్ళ, ఈ 3 బ్యారేజ్ కమ్ డ్యాములు. ఇంత నీటి నిల్వ ఉన్న డ్యాములు ఎక్కడ, బ్యారేజ్ కమ్ డ్యాములు ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ లేవు. ఇవి చేసిండ్రు. దీనిలో కొంత కుంగుబాటు ఉన్నది, కొంత సీపేజ్ ఉన్నది, కొంత లీకేజ్ ఉన్నది. వీటిని బాగు చేసుకుంటే మహా అయితే 4-5 వేల కోట్లు, 5-6 వేల కోట్ల రూపాయలు అయితే బాగా అవుతుంది. మిగతా అయితే కనపడుతున్నాయి కదా. ఎల్లంపల్లి కాంగ్రెస్ వాళ్ళు కట్టింది, మంచి చెడు ప్రభుత్వాలు శాశ్వతం కదా. కాంగ్రెస్ వాడు కట్టిందా, బీజేపీ కట్టిందా, టీఆర్ఎస్ కట్టిందా, మెటీరియల్ కాదు కదా. తర్వాత మీకు మిడిమానేరు కొట్టుకపోయింది కదా, మరి దాన్ని బాగు చేసుకున్నామా, ఊరుకున్నామా? కోమటిరెడ్డి వెంకటరెడ్డి దానికి కాంట్రాక్టర్, మరి దాన్ని బాగు అది వేరు. ఇంకా చాలా పెద్ద సుబ్బరామరెడ్డి గారు అరేంజ్ బతికే ఉన్నాడు. ఆయన సుబ్బరామరెడ్డి గారిని అరేంజ్ చేసిండు సిమెంట్ కుంభకోణం, మరి ఊరుకున్నామా? మొన్న అదేందో మన సొరంగం కూలి చచ్చిపోయినరు. దాని మీద ఎన్డీఎస్సీ ఎందుకు రాలేదు? ఇవాళ పోలవరం పోదు ఎన్డీఎస్సీ, ఇక్కడికి పోదు. ఏదే పొల్ల పెట్టారో అక్కడికి వచ్చి చేస్తే నేను ప్రజలు నష్టపోతున్నాను. రైతులు 2 ఏళ్ళు నాశనం చేసిండ్రు. 2 జాతీయ కలిసి 2 ఏళ్ళు ప్రజలు మోసం చేసి అంటున్నాను, నేను స్పష్టంగా చెప్తున్నాను. రెండవది ఏమంటే, ఇప్పుడు బాగు చేసి ఎల్లంపల్లిని నీళ్ళు వస్తున్నాయి అంటున్నారు కదా. అబద్ధర్మం. కరువు వస్తే ఈ 3 బ్యారేజీల నుంచి పైకి నీళ్ళు ఎత్తుకోవాలి. ఒక మాట చెప్తాను. ఇప్పుడు చాలా మంది కాస్ట్ ఎక్కువైతుంది. ఇది వరకు మాట్లాడే ఆంధ్రోలు మాట్లాడి ఇట్లా నాశనం చేసింది మన అందరిని కూడా. ఏమనంటే నీరు పల్లె మెరుగు, నీరు రోతు నుంచి పోతుంది, ఎట్లా మీది చేస్తారు అన్నారు. భగీరథ ప్రయత్నం. భగీరథ నీళ్ళు ఎందుకు తెచ్చిండు మనకు? గంగను ఎందుకు తెచ్చిండు కిందికి? లేకపోతే తెచ్చిండు. మన ఇంట్లో రోజా గారు ఆడవాళ్ళు కష్టపడుకుంటూ మంచిళ్ళ బాయకుంటే అక్కడ ఎత్తుకొచ్చుకుంటారు. నాకు కాళ్ళు అరుగుతాయని ఊరుకోరు కదా. అంటే కాస్ట్ గురించి మాట్లాడే వాళ్ళకి కానీ వీళ్ళకి తెలంగాణ ప్రజల గోస తెలుస్తలేదు అంటున్నాను. ఇవాళ సమైక్య పాలకులు ఎట్లా మాట్లాడుతున్నారో 2 జాతీయ పార్టీలు అట్లే మాట్లాడుతున్నాయి. మీ మీద కేసీఆర్ మీద నేను ఎంత మాట్లాడతా, తప్పు ఉన్నది, అవినీతి ఉంది, అహంకారం ఉంది, ఓడించిన ఇట్లా కూర్చొని పెట్టినాం. మరి మీ జాతీయ పార్టీ ఏం చేస్తుంది? ఈ ఇంకో జాతీయ పార్టీ రాష్ట్రంలో ఒక పార్టీ ఉంది, కేంద్రంలో ఒక పార్టీ ఉంది కదా. మీ ఇద్దరు చేయాల్సిన పని ఏంటంటే, అయ్యా మీరు ఇందులో అవినీతిని పట్టుకోండి. ఇప్పుడు ఈ 2 ఏళ్లుగా ఎందుకు తాత్సారం చేసింది? 2 ఏళ్లు వాళ్ళు అధికారంలో రాగానే కదా తెలిసింది. మరి ఈ రిపేర్ ఏదో ముందే చేస్తే రైతులకు కష్టాలన్నా తప్పేవి కదా. కాదు. ఇప్పుడు కుక్కని చంపాలంటే పిచ్చి కుక్కని ముద్రేయాలి. అందుకే చేసింది పని అంతా కూడా. ఇప్పుడు పనికి రాదని పనికి రాకుండా చేసినామని చెప్పి చేసిండు. కానీ రైతులు ఓట్లు కోల్పోతుంది కాంగ్రెస్ పార్టీ. బీజేపీ కూడా వాళ్ళకి మద్దతు ఇచ్చినట్టే బీఆర్ఎస్ ని వ్యతిరేకించింది కాదంటలేదు. కానీ దానికి మద్దతు ఇవ్వడం వల్ల జాతీయ పార్టీ విలువలు కోల్పోతున్నాయి అంటున్నాను. 2 జాతీయ పార్టీలు కలిసి ఒక ప్రాంతీయ పార్టీకి నాశనం చేస్తున్నాయి. ఒరిస్సాలో జరిగింది. ఒరిస్సా నవీన్ పట్నాయక్ ఎందుకు ఓడిపోయింది? వాళ్ళ మీతో స్నేహం చేస్తే ఓడిపోయింది అంటున్నాడు. ఇక్కడ కూడా ఇవాళ ఇన్ని బ్యారేజీలు ఇన్ని ఉన్నాయి కదా, ప్రత్యక్షంగా చూపెడతా. ఈ 2 ఏళ్ళు మొన్న స్ట్రైక్ చేసేదా కదా, మల్లన్న సాగర్ కొన్ని నీళ్ళు దింపింది, మన కొండపోచరం నింపింది. ఇప్పటికైనా సరే ఇంత ప్రాజెక్టును ఉపయోగించుకుందామా లేదా? మన కాంగ్రెస్ పార్టీ ఆలోచించాలి, బీజేపీ కూడా ఆలోచించాలి. ప్రజలు నష్టపరచుకోండి. మీకు కేసీఆర్ గారి మీద కోపం ఉంటే తీర్చుకోండి. రాజకీయంగా ఆయన పక్కన పెట్టండి, ఆయన ఓడించండి, ఎవడొద్దన్నాడు. కానీ ఇవాళ ఆయన మీద కక్షకు రైతులకు ఎందుకు శిక్ష విధిస్తున్నారు అంటున్నాడు. నేను ఇంజనీర్లతో 3 సార్లు పోయొచ్చిన ఈ మధ్యన కూలిపోయినాక. పటాటా ఓపెన్ చేస్తే మనల్ని ఓనియరు, వాటిగా స్కూటర్ మీద వస్తే పోయి నా మిత్రులు చాలా మంది పోయొచ్చిన. ఇప్పటికి కూడా ఏమంటున్నానంటే, ఎన్ని వందల టీఎంసీలు, ఎన్ని వేల టీఎంసీలు గోదావరి కలుస్తున్నాయి. ఇప్పుడు మన ఆసరా చేసుకొని బనకచెర్ల కడతా అంటున్నాడు ఆయన దొరగారు. కింద బనకచెర్ల మనకు మరణ శాసనం రచించినట్టు అవుతుంది అంటున్నాడు. ఇవాళ ఆల్మాటి ఎత్తి వేస్తున్నారు. దాని గురించి మాట్లాడకుండా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్, రోజా గారు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు మీద నేను అఖిల పక్షంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఢిల్లీకి వెళ్ళి మోడీ గారిని ఒప్పించి దాన్ని ఆపించడం ఇప్పటికి కూడా అంటున్నాడు. అది బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కృష్ణానది మీద దాన్ని ఆపించడం. ఇవాళ కృష్ణానది మీద నీళ్ళు పోతూ ఉడుకుంటాము, గోదావరి నీళ్ళు పోతూ ఉడుకుంటాము. ఇప్పటికైనా సరే ఈ ప్రభుత్వం, ఏదే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో కలిసి దీని మీద అవినీతి ఉంటే ఈడీని పంపండి. ఇసుక దోపిడీ జరిగిందా, ఇంకేం దొరికిందని మొత్తం అవినీతి వెలికి తీయండి. సిబిఐతో కూడా ఎంక్వైరీ చేయించండి, ఎవరు వద్దన్నారు. కానీ వచ్చిన కమిషన్ రిపోర్ట్ రామోహన్ గారు, ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు అడిగేది ఏంటంటే, అసెంబ్లీలో అన్నారం, సుందిళ్ళ అవి బానే ఉన్నాయి, వాటికి ఏం ప్రాబ్లం లేదు అని చెప్పిన ఇరిగేషన్ మినిస్టర్, మరి ఇవాళ వాటికి కూడా ఎందుకు రిపేర్లకు టెండర్లకు పిలుస్తున్నారు? అంటే అక్కడ కాంట్రాక్టర్లతో కుమ్మక్కయి కమిషన్లు కొట్టడం అది కూడా బాగాలేదు. అది కూడా బాగాలేదు. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. ఆ రెండు అన్నారం, సుందిళ్ళ చాలా బాగున్నాయని ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం చట్టసభలో చెప్పింది.
నిఖిల్ వాళ్ళకి అవగాహన లేదు, చెప్తున్నా కదా, నల్లి ఏందో తెలుస్తలేదు. అసలు ఇరిగేషన్ శాఖ మంత్రికి అవగాహన లేదు అంటున్నాను, స్పష్టంగా చెప్తున్నాను. ఈ మాట పరిశంగా ఉన్నా సరే అంటున్నాను, వాళ్ళకి అవగాహన లేదు, ప్రాజెక్టుల మీద అస్సలు లేదు, ఉత్తర తెలంగాణ మీద అస్సలు లేదు అంటున్నాను నేను ఆ పార్టీకి. నేనేమంటున్నాను ఉత్తర తెలంగాణ లేదు, దక్షిణ తెలంగాణ కూడా లేదు సార్. మీరు అన్నట్టుగా పొద్దున వాళ్ళు ఎత్తు పెంచిండ్రు అంటే సుక్క నీళ్లు రావు మనకు, మొత్తం పాలమూరంతా మళ్ళీ ఎడారైపోతుంది, మళ్ళీ అదే బొంబాయి బతుకైపోతుంది కదా. అది కదా మనం బాధ, అది కదా చూసి మనం ఉద్యమాలు చేసింది. నిఖిల్ ఇంకొక మాట చెప్తున్నా నేను. ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఈ ఆరోపణలు ప్రత్యారోపణల మధ్య అసలు సంగతి పోతుంది కదా అంటున్నాడు కదా. ఇప్పుడు ఏదైతే బాగు చేసుకుంటే ఆరోపణ ప్రత్యారోపణల మీద పోతుంది కదా సంగతి. వాస్తవం మేడిగడ్డన అన్నారమా అన్నది మనం చర్చ చేస్తుంటే, ఈ రోజు మన బ్యారేజ్లను మనం పడవ పెట్టుకుంటే అటువైపు బంకచెర్ల కడతా అంటున్నారు, ఇటువైపు ఆల్మట్ ఎత్తు పెంచుతూ అంటున్నారు. రెండు వైపులా మనకే ఇబ్బంది కదా. తెలంగాణ నీళ్ళకి కదా ఇబ్బంది అయ్యేది, తెలంగాణ రైతులకు కదా, తెలంగాణ ప్రజలకు కదా. జరుగు బిడ్డ. అప్పుడు సమస్య ఒకటి వస్తుంది మనకు. ఇవాళ నీళ్లు 3000 టీఎంసీల నీళ్లు పోతున్నాయని మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్లాన్ చేసుకుంటూ బనక చెల్లగట్టని ప్లాన్ చేస్తున్నది. దీన్ని అడ్డుకునే శక్తి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి లేదు. చెప్తున్నా స్పష్టంగా దాన్ని అంగీకరించినట్టు చేస్తున్నారు. బీజేపీ కూడా ఏం చేస్తుంది, అక్కడ కూటమి ప్రభుత్వం ఉంది కనుక వాళ్ళకి మద్దతు చేస్తున్నది. నేను తెలంగాణ ప్రజలకు నష్టమవుతుంది. నేను బీఆర్ఎస్ పార్టీ కాదు, వాళ్ళకి సంబంధం లేదు నాకు. నేను స్పష్టంగా చెప్తున్నాను, ఇక్కడ నీటి విలువ తెలవని వాళ్ళే మాట్లాడుతున్నారు. నీటి విలువ తెలుసుకుంటే ఈ 3 బ్యారేజీలు బాగు చేసుకుంటాం, ఎత్తిపోస్తాం, మన తెలంగాణ సుసంపన్నం చేసుకుంటాం. అది విడిచిపెట్టి మీ రాజకీయ ఆరోపణలు, పరస్పర ఆరోపణల మధ్యన ప్రజలను, ముఖ్యంగా రైతులు నష్టపరచకండి. మొన్నటిదాకా గంగాళంలాగా నీళ్లు ఉండి బ్రహ్మాండంగా అన్ని ప్రాజెక్టులు ఎండి కరువు కాలంలో పారినప్పుడు ఇంత వర్షం పడుతుంటే కూడా ఇప్పటికి కూడా చెరువులు ఎందుకు నింపుతలేరు? గుడ్డేలు వాగు నుంచి మొత్తం అంత కరువు, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతమే, ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో శ్రీరామ్ సాగర్ లేకపోతే నక్సలైట్ పెరిగేవాళ్ళు. నక్సలిజం ఎప్పుడు అనుసరించింది? శ్రీరామ్ సాగర్ కట్టినాక కల్లోలిత ప్రాంతాలైన జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, సిరిసిల్ల అవన్నీ కల్లోలిత ప్రాంతాలు కాల్ చంపిరు. నక్సలిజం పోయింది అక్కడ. వాళ్ళ పంట బ్రహ్మాండంగా పడుతుంది. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా కంటే మనకు కరీంనగర్ జిల్లా రైస్ బౌల్ అయ్యింది. ఇవాళ తెలంగాణ రైస్ బౌల్గా మారింది కదా. నేను స్పష్టంగా చెప్తాను, అందరూ అవినీతి ఉన్నది, అవినీతిని పక్కన పెట్టి మీరు అవినీతి ఉందని విడిచిపెడతామా? ఏదైనా సరే అవినీతిని పట్టుకోండి, శిక్షించండి. అట్లాగే కాళేశ్వరం రిపోర్ట్ పీసీ ఘోష్ ఉంది కదా, నేను స్పష్టంగా చెప్పిన ఆయన బిగ్ బాస్ ఎవరు అడిగినాడే పోయింది, ఆయన విలువ పోయింది. ఆయన జడ్జి కానీ పూర్తిగా కాంగ్రెస్ కమిషన్ లాగా ప్రయాణం చేసిండు. ఇవాళ రిపోర్ట్ ఇచ్చిండు, పీర్లు మన ఏమంటారు ఊదుగాలలే పీర్లు లేవలే. దాంతోపాటు ఏమన్నారు, దాన్ని కొండం దవ్విని ఎరకం కూడా పట్టలే. కమిషన్ రిపోర్ట్ మంచిది ఇచ్చింది, మనకు విజిలెన్స్ కమిషన్ ఇచ్చింది. 18 మంది నింజాలను సస్పెండ్ చేయమన్నది. మరి దాన్ని ఎందుకు చర్య తీసుకుంటలేదు? యాదాద్రి భద్రాద్రి ఉత్పత్తి కేంద్రాల మీద కూడా మంచి రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్లు ఏం లేదు, కేసీఆర్ మీద మళ్ళీ ఏముంది ఎల్ఏ మీద ఏం లేదు. కానీ దాని మీద రిపోర్ట్ మీద ఏం చర్యలు తీసుకోరు. ఇవి అన్ని కొనసాగుతూనే ఉంటాయి, కమిషన్లు కొనసాగుతూనే ఉంటాయి, వీటిలో నడుస్తూనే ఉంటుంది. 2 ఏళ్ల కాలం అయిపోయింది, మిగిలింది 3 ఏళ్ళు. ఇట్లా చేస్తే రైతు వ్యతిరేక ప్రభుత్వం ఈ పేరు తెచ్చుకుంటుంది. తెచ్చుకోకండి. ఇప్పటికైనా నేను కాంగ్రెస్ పార్టీని, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డిని అభినందిస్తున్నాను. ఇవాటికైనా సరే ఆ ఎల్ఎన్టీ మన ఏదైతే నష్టం జరిగిందో ఆ నష్టాన్ని పూడ్చి వెంటనే రిపేర్ చేద్దామని ముందుకు వచ్చిండ్రు. దాన్ని అందరూ బీజేపీ స్వాగతించాలి, దాన్ని బాగు చేయాలి, అది ప్రజలకు నీళ్ళు అందియాలంటున్నాను. రైట్ అండి. మనతో జాయిన్ అయ్యారు కాంగ్రెస్ నాయకులు కత్తి వెంకటస్వామి గారు. నమస్కారం అండి వెంకటస్వామి గారు. నమస్కారం. సో వెంకటస్వామి గారు, అట్ లాస్ట్ ఫైనల్ గా మొత్తానికి పనికిరాదు, వృధాగా 1,00,000 కోట్ల అవినీతి అని 1,00,000 సార్లు మీరు పదే విమర్శించినటువంటి ప్రాజెక్టుకి రిపేర్ల కోసం అట్ లాస్ట్ టెండర్లు పిలిచి ఒక మంచి పని చేశారు, ప్రజలకు, రైతులకు ఎస్పెషల్లీ అని. కానీ అదేదో ఈ 2 ఏళ్లుగా ఎందుకు నానా యాగి చేస్తూ రిపేర్లకి టెండర్లు పిలవకుండా ఎందుకు కాలయాపన చేశారు? అదేదో ముందే మీరు అధికారంలోకి రాగానే ఎస్ ఇక్కడ అవినీతి జరిగింది, ఇది సరిగ్గా లేదు, అది డ్యామేజ్ అయింది, కుంగిపోయినాయి పిల్లర్లు, మరి అప్పుడే ఎందుకు పిలవలేదు? ముందుగా ప్యానెల్లో ఉన్న వాళ్ళకి నమస్కారం. నేను లేట్గా జాయిన్ అయినా, కొద్దిగా ఛార్జింగ్ అయిపోతోటి నేను వెంటనే జాయిన్ కాలేకపోయినా. 3 గంటల నుంచి వేరే టీవీలో ఉన్నాం. ఆయన నేను వెంకటస్వామి గారు నేను గంటకోసారి మాట్లాడుతున్నాం, అదే సమస్య. అయితే ఒక విషయం ఏంటంటే, మేము ఎప్పుడు కూడా కాళేశ్వరము మొత్తం దాన్ని ఉపయోగించుకోవద్దు అనే మాట ఎక్కడ అనలేదు. కాళేశ్వరం కుంగిపోయింది మేం చెప్పింది కాదు కదా, ప్రజలు చూసిండు. మాకంటే ఎక్కువ టీవీలలో చూపించింది కదా, ఎక్కడ కుంగిపోయింది, ఎక్కడ పర్రెలు బాసినాయి, ఎక్కడ లీక్ అయింది అనేది చూపించింది మీరే కదా. ప్రజానికానికి, దేశానికి, ప్రపంచానికి అంతా చూపించింది మీరే. సో అది దాని తర్వాత జరిగిన పరిణామాలలో ఎన్డిఎస్సి వచ్చి దాంట్లో వాటర్ నింపొద్దని, దానికి టోటల్ గానే ప్రమాదకరంగా ఉందని, ఇవన్నీ కూడా రిపోర్ట్స్ ఇస్తూ వచ్చినాయి.
ఏమండి ఏమండి ఎవరిదో ఆడియో డిస్టర్బెన్స్ వస్తుందండి, నాయిస్ పక్కన నాయిస్ క్యాచ్ చేస్తోంది. మిగతా వాళ్ళు కొంచెం మ్యూట్ లో పెట్టుకుంటే బెటర్. ఎస్ వెంకటస్వామి గారు చెప్పండి. సో ఎవరు ఇప్పుడు అక్కడ వచ్చిన ప్రాబ్లం వల్ల దాన్ని ఇమ్మీడియట్ గా అంటే మా ప్రభుత్వం వచ్చిన వెంటనే రిపేర్ కు పోయేటువంటి అవకాశం వెంటనే ఏం లేదు. ఎందుకంటే దాని మీద ఎంక్వైరీ, దానికి సంబంధించినటువంటి టెక్నికల్ టీము, దానికి సంబంధించిన కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఎన్డిఎస్ అంటే నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ వాళ్ళ సలహాలు, ఇక్కడ లోకల్గా ఉన్న సలహాలు, ఇవన్నీ కూడా పరిశీలన చేస్తూ ప్రతి కార్నర్లో ఒక మాట చెప్పుకుంటూ వచ్చినారు. ఏమి అది ప్రస్తుతానికి నింపనికి లేదు, దానికి ప్రమాదకరంగా ఉంది కాబట్టి ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు రిపేర్ చేసి, ఇప్పుడు అవకాశం వచ్చినది ఎన్డిఎస్సికి సంబంధించినటువంటి రిపోర్ట్ కావచ్చు, టెక్నికల్ రిపోర్ట్ కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మేము కాళేశ్వరం మొత్తాన్ని కాల్ చేయండో అనలేదు. మేము ఆల్టర్నేట్ గా యాక్చువల్లీ ఇప్పుడు పైనుంచి ఇంతకుముందు తుమ్మిడికి సంబంధించిన విషయాన్ని కూడా ఇలా మా ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రి పదే చెప్తున్నారు. దానికి సంబంధించి కూడా ఆయకట్టును ఉపయోగించుకోవాలనేటువంటిది, పాత చేవేళ్ళ అదే పానైత చేవెళ్ళ అనేదో ఇప్పుడు దానికి ఏం పేరు పెడతారో, లేకపోతే మహారాష్ట్ర గవర్నమెంట్ తో మాట్లాడి దాన్ని ఎత్తు పెంచడమా తగ్గడమా ఇవన్నీ కూడా చేసేస్తుంది. సో కాబట్టి రిపేర్ చేయొద్దు అని మేము ఇప్పుడు ఎక్కడ అనలేదు, అది మొత్తం కూడా కూల్ చేయాలని మేము ఎక్కడ అనలేదు. కూలిన మాట వాస్తవం, దాని రిపేర్ కోసం సమయం పట్టిన మాట వాస్తవం. ఇప్పుడు మరి ఈ సమయం వచ్చింది, మేము కూడా టెండర్లు పిలిచినాము. రిపేర్ అయితే మంచిదే, అది లక్ష కోట్ల రూపాయలు పెట్టి కట్టినటువంటి ఒక ప్రాజెక్టు మొత్తం కూలిపోవాలా కుంగిపోవాలని ఎవరు కోరుకుంటారని? ప్రజా సంక్షేమం, ప్రజలకు సంబంధించినటువంటి ధనం, అది మా ప్రభుత్వం ఉన్నా, బీజేపీ ఉన్నా, టిఆర్ఎస్ ఉన్నా కూడా మొత్తమే పానికి రాకుండా పోవాలని ఎవరు కోరుకోరు. దాంట్లో జరిగిన అవినీతిని నిగ్గుదీయాలనేటువంటి ఆలోచన ఉంది. డెఫినెట్ గా అవినీతి జరిగింది అనేది సర్వత్ర ఇప్పుడు రామ్మోహన్ రావు గారు కూడా చెప్తారేమంటారు, ఎవరేమంటారు? అవినీతి జరిగింది వాస్తవం, అవినీతి జరిగింది వాస్తవం అని చెప్తున్నారు. ఇటు కమిషన్లు పదే కేసీఆర్ పేరును ప్రస్తావించారు, దానిలో అవకతవకలు జరిగాయని చెప్పారు అని చెప్తున్నారు. కానీ మరి చర్యలు ఏవి అని అడుగుతున్నారు బీజేపీ వాళ్ళు. ఇదిగో అరెస్టు, ఇదిగో రేపో మాపో అని చెప్తున్నారు తప్ప ఇప్పుడు నిన్నటి దాకా చర్యలు మమ్మల్ని అడిగిండు కదా, మమ్మలను బీజేపీ వాళ్ళు చర్యలు ఏవని అడిగినారు. ఇప్పుడు తాత్సారం చేసినాం అనుకున్నా, లేకపోతే మమ్మల్ని అసమర్థులు అన్నారు, రకరకాలుగా మాట్లాడినారు. ఇప్పుడు మేము వాళ్ళ డిమాండ్ మేరకే సిబిఐకి ఇస్తే చిటికలో తేల్చేస్తామన్నాడు కిషన్ రెడ్డి అంటే ఆయన. బండి సంజయ్ గారు కూడా మాట్లాడినారు, బీజేపీ పెద్దలు అందరు మాట్లాడినా సిబిఐకి ఇవ్వండి. ఇప్పుడు సిబిఐ పరిధిలోకి వెళ్ళిపోతుంది కదా. సిబిఐకి ఇచ్చినటువంటి ఇస్తానికే రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోవాలన్నాం. సో రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకి ఇస్తామని ఒప్పుకున్నది. కాబట్టి ఇప్పుడు ఎవరు తేల్చిన అవినీతికి సంబంధించి ఇప్పుడు సిబిఐ తేల్చాల. సో సిబిఐ తెలుస్తుందా లేకపోతే ఇంకెవరు తెలుస్తారా? బీజేపీ కోర్టులో ఉంది. ఇప్పుడు బీజేపీ కోర్టు అనడానికి లేదు, కేంద్ర ప్రభుత్వ, ఇప్పుడు బీజేపీ ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కేంద్ర దర్యాప్తు సంస్థల చేతిలో ఉంది. అవి మాకంటే ఎఫెక్టివ్ గా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేస్తే ఏంటంటే రేపు మన రామ్మోహన్ రావు గారు లాంటి పెద్దలు కూడా అంటారు, రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన సిట్టో ఇదైతే ఉన్నదో కక్ష సాధింపు అంటారు. ఇప్పుడు ఆల్రెడీ అంటున్నారు కక్ష సాధించలేదు, అలా ఏం లేదు, కేసీఆర్ ని ఇరికించడానికి ప్రయత్నం చేసిందని టిఆర్ఎస్ మిత్రులు అన్నారు, బయట నుంచి కొంతమంది అన్నారు, మీడియా కూడా అన్నది. కానీ ఇప్పుడైతే ఇప్పుడు మాదేం లేదు, ఇప్పుడు మేము మా స్టేట్ అయితే మేము కక్ష సాధింపు అవుతుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ నిష్పాక్షితంగా చేస్తే మంచిదే కదా. దాంట్లో దోషులు ఎవరు ఉన్నారో తెలిస్తే, ఒక అవినీతి జరగలేదంటే జరగలేదని చెప్తే బాగానే ఉంటది, జరిగిందనంటే జరిగితే ఎవరు బాధ్యులు అనేది కూడా నీకు తెలిస్తే బాగుంటది. సో ఇప్పుడు రిపేర్ కు సంబంధించినదైతే నేను ఆహ్వానిస్తున్నాను. కొంత ఆలస్యం అయిందనే మాటను కూడా నేను ఒప్పుకుంటున్నాను. సో ఆలస్యం అయినప్పటికీ ఇప్పటికీ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది, దాన్ని రిపేర్ చేసి దాని ద్వారా వచ్చేటువంటి ఏదైతే లాభం ఉన్నదో, దాని ద్వారా వచ్చేటువంటి వాటర్ ఏదైతే ఉందో అది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు, రైతాంగానికి, తాగునీటికి, సాగునీటికి ఉపయోగపడాలనే
అది మంచిగానే నిలబడి ఉండాలనే కోరుకుంటాము. అది మరి కూలిపోవాలి వెంకటస్వామి గారు ఇన్ని నెలల పాటు అనేటువంటి ఇన్ని నెలల పాటు కమిషన్ల పేరుతో విచారణ అంటూ కాలయాపన చేశారు. ఇప్పుడు మీరు ఎప్పుడో ఊరికే ఒక్క ఇన్ని నిమిషం నెలలు అంటే ఒక్క నిమిషం దేశంలో సంబంధించినటువంటి సిబిఐ 2 రోజుల్లో ఎంక్వైరీకి మీరు ముందే తేలేదు. డిమాండ్ చేసి ఉండొచ్చు. మాట్లాడకూడదు. సిబిఐ మీరు కూడా ఎంక్వైరీకి మీరు మాట్లాడకూడదు. ముందే నెలలు కేంద్ర పట్టాలి. ప్రభుత్వాన్ని అంటే అప్రోచ్ కమిషన్ అవ్వచ్చు కదా, పట్టాలి. కేంద్ర టైం ప్రభుత్వానికి పట్టాలి. లెటర్ రాయొచ్చు ఈ కదా మీరు దేశంలో ముందే. 10 రోజుల్లో మీరు యాంకర్ గారు నేను ఒక క్వశ్చన్ అడుగుతా. చెప్పండి. ఈ దేశంలో నాకు ఒక్క కమిషన్ చూపెడతారా? ఒక్క ఇన్సిడెంట్ చూపెడతారా? 10 రోజులలో కమిషన్ తేల్చిన విషయం చూపెడతారా మీరు? అంటే ఏం ఇప్పుడు మాట్లాడతారండి? మీరు తేల్చినటువంటి ఇన్ని నెలలు కమిషన్ తీసుకున్నారు, మీరు ఒక ప్రాసెస్ ఒక్క నిమిషం వినండి వెంకటస్వామి గారు, లెట్ మీ కంప్లీట్. మీరు వేసినటువంటి కమిషన్ ఇచ్చిన రిపోర్టు పరిస్థితి ఏంటి మరి? ఆ రిపోర్టు అనేక కేసులు ఉన్నాయి. ఎన్ని తేల్చిండండి? ఎన్ని తేల్చిండ్రు? అంటే మీరు మీ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఏర్పాటు చేసినటువంటి కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఏంటి మరి దాని పరిస్థితి? ఇప్పుడు మేడం నేనేం చెప్తున్నా, కమిషన్ కు టైం పడుతుంది. దాని మీద మీరు అంటే మీరు కానీ లేకపోతే ప్రతిపక్ష మిత్రులు కానీ ఊరికే టైం తీసుకున్నారు. టైం తీసుకుంటదండి. ఏ కమిషన్ కైనా తీసుకుంటది. చిన్న విషయాలకు కూడా కమిషన్ టైం తీసుకుంటది. ఏం తేల్చారు అనేది అడుగుతున్నారండి. వందల ఉదాహరణలు నేను చెప్తాను. 100 ఉదాహరణలు చెప్తాను. ఏ కేసును ఏ కమిషను అక్కడ రామ్మోహన్ రావు గారు నాకన్నా అమలవస్తులు ఉన్నారు, వారికి కూడా తెలుసు ఏ కమిషన్లు ఎన్ని. విమర్శ కోసము మమ్మల్ని ఏదో విమర్శించాలి కాబట్టి మీరు టైం తీసుకున్నారు అని అంటున్నారు, కానీ ప్రతి చోట తీసుకుంటారు. సరే మేము తీసుకున్న టైం ఎంత మీరు అనాల్సినవి అనేసినారు, విమర్శించాల్సిందే విమర్శించారు. ఇప్పుడు దాని మీద చర్యలు ఏవైతే ఉన్నాయో రామ్మోహన్ రావు గారు డిమాండ్ చేసినట్టుగా రిమైనింగ్ విజిలెన్స్ కి సంబంధించినటువంటి రిపోర్ట్ బేస్లో ఏవైతే చర్యలు తీసుకోవాలో అవి కూడా యుద్ధ ప్రాతిపదికన తీసుకోవాలని నేను కూడా మా పార్టీ ప్రభుత్వాన్ని, మా పార్టీ ముఖ్యమంత్రి గారిని, మా పార్టీ సంబంధించినటువంటి ఆ ప్రభుత్వ పెద్దలని నేను కూడా డిమాండ్ చేస్తున్నాను. డిలే ఆల్రెడీ వచ్చిన రిపోర్ట్ కి సంబంధించిన దాంట్లో చర్యలు ఎక్కడ తీసుకోమన్నారో మా పరిధిలో ఉన్న దాంట్లో యుద్ధ ప్రాతిపదికన తీసుకోవాలి. అది డిమాండ్ ఎవరు చేసినా కాదు, నేనే చేస్తున్నా స్వయంగా. నేను పార్టీలో ఉండే చేస్తున్నా, నేను ప్రభుత్వంలో ఉండే చేస్తున్నా. మిమ్మల్ని నేను ఏకీభవిస్తున్నా. రామ్మోహన్ గారితో కానీ లేకపోతే బీజేపీ టిఆర్ఎస్ మిత్రులు కానీ ఎవరు డిమాండ్ చేసినా అట్లాంటి చర్యలు ఇమ్మీడియట్ గా తీసుకుంటేనే శాంటిటీ ఉంటది. లేకపోతే శాంటిటీ ఉండదు. ఏదో లోపాయకారి జరుగుతుందనే అపవాదం వస్తుంది. ఆ అపవాదాన్ని తప్పించుకోవాలంటే డెఫినెట్ గా చర్యలు ఇమ్మీడియట్ గా తీసుకోవాలని నేను కూడా అంగీకరిస్తున్నాను. రైట్ అండి. ఓకే, కృష్ణారెడ్డి గారు. మేడం ఇందాక చెప్పండి మేడం. ఎస్, సిబిఐ అంటే కేంద్ర ప్రభుత్వం కోర్టులో ఉంది ఇప్పుడు బాల్ వచ్చేసి. సో మీరేం చేస్తారు అనేది ఇప్పుడు మీరు కూడా చర్యలు తీసుకోకపోతే, మీరు ఏదైతే ఇందాక కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటే అని చెప్పేసి మీరు విమర్శించారో, ఇప్పుడు సిబిఐ తర్వాత ఎలాంటి చర్యలు లేకపోతే కూడా అప్పుడు మళ్ళీ బీజేపీ బీఆర్ఎస్ ఒకటే కలిసి డ్రామాలు ఆడుతున్నాయని కాంగ్రెస్ పార్టీ అనడానికి ఛాన్స్ ఇచ్చినట్టే కదా? మేడం ఇవన్నీ అయితే ప్రజలకు ఉపయోగపడేది కాదు. బదనాం చేసుకోవడానికి ఒకరిని ఇబ్బంది పెట్టే రకంగా రాజకీయంగా విమర్శలు తప్ప ప్రజలకు ఉపయోగపడే దాంట్లో మనం మాట్లాడదాము. ఇందాక రామ్మోహన్ రావు గారు మాట్లాడారు. ఇందాక మీరు కూడా పదే పదే అంటున్నారు ఇన్ని రోజుల కాలం లేట్ అయిందంటే, ఒక సమస్య వచ్చినప్పుడు దానికి పరిష్కారం వెతకాలి. కాబట్టి అక్కడ ఒక ఇష్యూ తయారైంది. అక్కడ మేటిగడ్డ సందుల దగ్గర ఇబ్బంది వచ్చింది. ఆ డ్యామ్ పరిస్థితి ఏంది, ఎన్ని రోజులు ఉంటుంది, మళ్ళీ రిపేర్ చేస్తే అది ఆగుతుందా, మరి మళ్ళీ ఏదైనా ఇబ్బంది అవుతుందా అనేది దానికి టెక్నికల్గా చేయాల్సింది ఉంటుంది. దానికి సమయం తీసుకోవాల్సి ఉంటుంది. దానికి కావాల్సిన ఇంజనీర్లను పంపించాలి. దర్యాప్తు సంస్థలతోటి దానికి పూర్తి స్థాయిలో అవగాహన వచ్చిన తర్వాత ఈరోజు ప్రభుత్వం ఒకటి నిర్ణయం తీసుకున్నది అనుకుంటున్నాం. దానికి ఇప్పటిదాకా అందులో అవినీతి జరిగిందనేది పూర్తి స్థాయిలో అందరూ ఒప్పుకుంటున్నారు. దాంట్లో నాసి రకమైన పనులు జరిగినాయి అనేది తెలంగాణ సమాజం ఒప్పుకుంటుంది. బీఆర్ఎస్ వాళ్ళు కూడా సగం మంది ఒప్పుకుంటారు. మీడియా ముందు ఒప్పుకోకపోయినా అన్అఫీషియల్ గా ఒప్పుకునే వాళ్ళు ఉన్నారు. విశ్లేషకులకు కూడా ఒప్పుకుంటున్నారు. దీనికి కారణం ఎవరు అనేది చూడాలి. ఈరోజు దానికి సంబంధించిన ఇందాక కూడా మన రామ్మోహన్ రావు గారు చెప్తున్నారు, ఒరిస్సాలో రీజనల్ పార్టీ ఇదైంది. బీఆర్ఎస్ పార్టీని మేమేం చేయని అవసరం లేదు. మేము ప్రభుత్వంలో ఉన్నాడు, వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు, వాళ్ళని ఆ రోజే మేము ఏదైనా చేయగలిగేది. ఇప్పుడు బీఆర్ఎస్ అనేది సచ్చిన పాము లాంటిది. వాళ్ళే చీలికలు పేలికల్లాగా తయారైపోయినారు. అక్కడ హరీష్ రావు గారు గుంజుతున్నారు, ఒకసారి కేటీఆర్ గుంజుతున్నారు, ఇంకోటి సంతోష్ రావు గారు అంటున్నారు.
ఇంకోటి కేసీఆర్ గారు అయితే ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటకు వస్తలేడు, ప్రజా సమస్యల గురించి 2 సంవత్సరాల నుంచి ప్రశ్నిస్తలేడు, మాట్లాడతలేడు. ఆయన గత 10 సంవత్సరాల నుంచి తెలంగాణ సమాజంకు ఏం చేసిండో ప్రజల మధ్యకు వచ్చి ప్రజలతోటి కలిసి మాట్లాడుతున్నది ఎక్కడున్నారు? ఎంతసేపు కేసీఆర్ ఇంద్రుడు చంద్రుడు అని చెప్పేసి వీళ్ళు భజన చేయడం తప్ప కేసీఆర్ గారు వచ్చి ప్రజలతోటి నేరుగా ఎక్కడ మాట్లాడుతున్నాడు? కనీసమైన వారి పార్టీ నాయకులకు ఒక రోజు ఆయన వాళ్ళ పార్టీ కార్యాలయానికి పోయి అయినా ఇప్పుడు ఈ 2 సంవత్సరాలలో ఏం జరుగుతుంది, ప్రజల అభిప్రాయం ఎలా ఉంది అనేది కనీసం సామాన్య కార్యకర్తకి ఈ రోజు వరకు కేసీఆర్ గారి దర్శనం దొరుకుతుందా? ఎంతసేపు ఆడ ఫామ్ హౌస్ లో వండాలి? మీరు స్టేట్మెంట్లు ఇవ్వడం కాదండి, ప్రజల మధ్యకు రావాలి. ఇప్పుడు నిన్ననగాక మొన్న అకాల వర్షాలు పడ్డాయి. కేసీఆర్ గారు పోయి కొంత పరామర్శించాల్సింది ఉండే లేదు. కామారెడ్డి నుంచే పోటీ చేసిండు కేసీఆర్ గారు. కామారెడ్డిలో చరిత్రలోనే లేదు వరదలు వచ్చింది. మొన్న వరదలు వచ్చినాయి, సగం కామారెడ్డి ఎల్లారెడ్డి పూర్తి ఎఫెక్ట్ అయింది. కనీసం అక్కడికి వచ్చేసి పరామర్శించిన దాఖలాలు లేవు. దాని మీద ఏదన్నా మాట్లాడింది లేదు కేసీఆర్ గారు ఇన్ని రోజులు. ఎంతసేపు మీరు చెప్పుకునే గొప్పలు తప్ప కేసీఆర్ గారు ఎంతసేపు వచ్చే ఏదో రోజు 6 నెలలకు సంవత్సరంకి వచ్చేసి ఒక ప్రెస్ మీట్ పెట్టేసి మళ్ళీ ఒక కాంట్రవర్షియల్ మాటలు 4 మాట్లాడి కేసీఆర్ గురించే డిబేట్ జరగాలి, కేసీఆర్ మాట ప్రజలలో నానాలని తప్పేది ఈ కేసీఆర్ గారు చేస్తుంది ఏం లేదు. మేము బీఆర్ఎస్ని ఏం చేసేది లేదు, అది లేచేది కాదు, మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పరిచేది కాదు. ఇంకా చూడండి ఇంకొక 4-5 నెలల్లో 6 నెలల్లో ఎన్ని చీలికలు పెలికలు అవుతాయో, ఎన్ని కొట్లాటలు అవుతాయో. ఈ స్థానిక సంస్థలలో కూడా నీ వర్గానికి వేయలేరు, నా వర్గానికి వేయలేరు, హరీష్ రావు వర్గానికి రాలే, కేటీఆర్ వర్గానికి రాలే. ఇంకొక అంశం కూడా మీరు చూడండి, హరీష్ రావు గారు బీఆర్ఎస్ లో ఫ్రమ్ ద బిగినింగ్ కాంట్రావర్షియలే ఉంది. ఎప్పటికప్పుడు ఈ బ్లాక్ మెయిలింగ్ లో వాళ్ళ దాంట్లో పవర్ ఉన్నదని అడ్జస్ట్ అయ్యిండు. ఇన్ని రోజులు కూడా బీఆర్ఎస్ లో హరీష్ రావు గారు, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు అడ్జస్ట్ అయినరు. ఏంటి అంటే పవర్ ఉన్నది కాబట్టి ఒకరికొకరు ఇప్పుడు మా కేసీఆర్ గారు ఒక మాట చెప్తా ఉంటారు, అంతా బబ్రజమానం భజగోవిందం. ఇక్కడ చర్చ అంతా కాళేశ్వరం గురించి జరుగుతా ఉంటాయి, మేడిగడ్డ గురించి జరుగుతా ఉంటాయి, దాంట్లో జరిగిన ఇబ్బందుల మీద మా మీద వేసిన ఎంక్వైరీల మీద జరుగుతా ఉంటాయి. హరీష్ రావు గారు కేసీఆర్ గారు కలవలేదు. నేను నిన్న కూడా పోయి కలిసి వచ్చిన కేసీఆర్ గారిని ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో. ఎవరికి టైం లేదు, ఎవరు కలుస్తలేరు అని మీరు అట్లా అనొద్దు. మా నాయకులంతా రెగ్యులర్ గా కలుస్తా ఉన్నారు, మీరు టీవీలో చూస్తా ఉన్నారు, నిన్న మొన్న వీడియోలు బయటకు వచ్చినాయి, అందరినీ కలుస్తానే ఉన్నారు, అన్ని మీటింగ్లలో ఇన్వాల్వ్ అవుతా ఉన్నారు. మేము అడుగుతున్న దానికి సమాధానం చెప్పలేకపోతా ఉన్నారు కదా మీరు. మాకు అన్ని కేసీఆర్ గారే అడగాలంటే కాదు కదా, మేము అడిగిన దానికి సమాధానం చెప్పండి. ఇప్పుడు ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం టెండర్లు పిలిచింది, టెండర్లు పిలవడానికి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వమన్నారు. 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అన్నారు కదా, 1,00,000 కోట్లకు పిలిచినట్ట ఈ రోజు ఆ ఒక్క మేడిగడ్డ బ్యారేజ్ కోసం పిలిచినట్ట? రెండో ప్రశ్న, మేడిగడ్డలో పిల్లర్లు గుంగినాయని తెలిసింది మనకు. ఆనాడు మేము ప్రభుత్వం నుండి ఆల్మోస్ట్ దిగిపోయే టైంలో బయటకు వచ్చింది విషయము. బయటికి రాగానే మేము మళ్ళీ కంటిన్యూ అవుతామేమో అదే రాష్ట్రంలో అధికారంలో, ఇమ్మీడియట్ గా రిపేర్ చేద్దాం అనుకున్నాము. సరే ఏదో జరిగింది, రాజకీయాలు జరిగినాయి, కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మిండ్రు అనుకున్నాము. ఈ రోజు ఏ రకంగా మోసపోయినరు, ఏ రకంగా గోసపడుతుండ్రు చూసినాము. ఇంకోటి అన్నారు టీఆర్ఎస్ సచిన పాము. ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోండి. స్వయంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి 14 మంది కేంద్ర మంత్రులు నిన్నగాక మొన్న ఓడిపోయినరు మీకు జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో. మీ సీట్లు ఎందుకు తగ్గినాయి? ఈ రోజు ఎవరితో కోయలేషన్ లో ఉన్నామో చూసుకోండి. రాజకీయాలు ఎంతసేపు ఇవేనా? రాష్ట్రంలో రైతులు గోసపడుతున్నారు, రైతులు అలమటిస్తున్నారు. నిన్నగాక మొన్న మీ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో పనిచేసే సంస్థనే కదా ఎన్సీఆర్బీ, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో. ఏం చెప్పింది ఇక్కడ? ఒక్కసారి ఆలోచన చేయండి మీరు. గతంలో 2014లో మేము ఛార్జ్ తీసుకున్న నాడు 1300 ఆత్మహత్యలు పర్ ఇయర్ జరుగుతూ ఉంటే ఒక్క సంవత్సరానికి తెలంగాణ రాష్ట్రంలో మేము దిగిపోయే నాటికి 56కు తీసుకొచ్చినాం దాన్ని. వీటి మీద ఆలోచన చేయండి. మీరు ఎక్కడ అధికారంలో ఉన్నారు? ఈ రోజు డబుల్ ఇంజన్ సర్కార్, ట్రిపుల్ ఇంజన్ సర్కార్ అని చెప్తా ఉన్నారు కదా. మహారాష్ట్రలో అధికారంలో ఉన్నారు. ఏం జరిగింది మహారాష్ట్రలో? ఈ రోజు భారతదేశం మొత్తంలో రైతుల ఆత్మహత్యల్లో ఈ రోజు కూడా నెంబర్ 1 ఉంది మహారాష్ట్ర. డబుల్ ఇంజన్ సర్కారే కదా అక్కడ ఉన్నది. ఎంతసేపు బట్టగాల్చి మీద వేయాలి, బురద జల్లాలి. కొద్దిగా మానుకోండి ఇట్లాంటివి. ఇప్పటికైనా సబ్జెక్ట్ మీద డిస్కషన్ పెట్టండి మీరు. హరీష్ రావు గారిని మేము ఎట్లా కాపాడుకోవాలో మాకు తెలుసు, కేటీఆర్ గారిని ఎట్లా కాపాడుకోవాలో
కేసీఆర్ గారు ఎప్పుడు మాట్లాడాలనో అదంతా మా పార్టీ అంతర్గత విషయము. రేపు పొద్దున లోకల్ బాడీ ఎన్నికలు వస్తున్నాయి, రేపు పొద్దున జూబ్లీస్ బై ఎలక్షన్ వస్తుంది, ఆ 10 మంది ఎమ్మెల్యేల ఎలక్షన్లు వస్తాయి. వీటన్నిటిలో ప్రజలు ఎవరిని హక్కును చేర్చుకుంటారో చూస్తాం కదా. రాష్ట్రంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని ఇష్యూలు జరిగినాయి. లగచర్ల దగ్గర మొదలు పెడితే, హైడ్రా దగ్గర మొదలు పెడితే, మూసి బాధితుల దగ్గర మొదలు పెడితే, విద్యార్థులకు సంబంధించి అయితే ఎక్కడ ఎవరికి జరిగినా కూడా వాళ్ళ అధికార పార్టీ దగ్గర ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఆఫీస్ కి ఎవరైనా వచ్చిండ్రా? మా తెలంగాణ భవన్ కు మీరు ఏ వర్గాన్ని కదిలించినా, ఏ వర్గం ప్రభుత్వం ద్వారా ఇబ్బంది పడుతున్నా మా తెలంగాణ భవన్ కు వస్తున్నారు కదా. మేము కదా వాళ్ళని కడుపున పెట్టి కాపాడుకుంటుంది. మీ మీద విశ్వాసం ఉంటే మా దగ్గరికి ఎందుకు వస్తారు? మా దగ్గరికి కదా వచ్చేది. మీరు చూస్తా ఉన్నారు కదా, పబ్లిక్ అంతా చూస్తా ఉంది కదా. రెండో విషయం, ఇందాక వెంకటస్వామి గారు చెప్పిండ్రు, వెంకటస్వామి గారిని నేను అడుగుతా ఉన్నా ఈ రోజు. అన్నారం సుందిల్లా అనే బ్యారేజీలు చెక్కు చెదరకుండా ఉన్నాయని మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్వయంగా అసెంబ్లీలో చెప్పిండ్రు, స్వయంగా కౌన్సిల్లో చెప్పిండ్రు. అఫీషియల్ డాక్యుమెంట్ ఇది. ఆ 2 బ్యారేజీలు చెక్కు చెదరకుండా ఉన్నాయని. ఈ రోజు మళ్ళీ దానికి సంబంధించిన రిపేర్ వర్క్స్ అని మీరు టెండర్లు దేనికోసం పిలిచిండ్రు, ఏ ఆలోచనలతో పిలిచిండ్రు అనేది ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు మేడిగడ్డలో కుంగిన తర్వాత ఇమ్మీడియట్ గా రిపేర్ చేసుకునే అవకాశం ఉంటాయి కదా. మీ టార్గెట్ అంటే అంత ఏంది? కేసీఆర్ గారిని బదనాం చేయాలి. సరే, అది వేరే విషయం. చేసిండ్రు. మీరు పిలిచిన ప్రతి ఎంక్వైరీకి వచ్చినాం, మా సమాధానాలు చెప్పినాము. మా సమాధానాలతో పాటు మేము అడిగిన ప్రశ్నలకు ఈ రోజు వరకు కూడా సమాధానాలు లేవు మీ దగ్గర. అదంతా పక్కన పెట్టి మీరు రైతులను ఇబ్బంది పెట్టకండి అని చెప్పి మా కేసీఆర్ గారు వచ్చి రోడ్ల మీద నిలబడ్డ తర్వాత కదా, పబ్లిక్ డొమైన్ పోయిన తర్వాత కదా కాంగ్రెస్ పార్టీ గత యాసంగిలో నీళ్ళిడ్చింది. అప్పుడు కదా రైతులంతా పంటలు పండించుకున్నది. ఎంతసేపు కేసీఆర్ గారు వస్తారు, వచ్చినాడు అడిగిన దానికి మీకు సమాధానం ఉండదు. ఇందాక గట్టిగా 2 నిమిషాలు మాట్లాడక ముందే మీరు బబ్రజమానం భజగోవిందం అని చెప్తా ఉన్నారు. మళ్ళీ హరీష్ రావు గారు ఏంది, కేటీఆర్ గారు ఏంది, ఇవన్నీ థ్యాంక్ యూ సో మచ్ నిఖిల్ రావు గారు థ్యాంక్ యూ అండి. కృష్ణారెడ్డి గారు, వెంకటస్వామి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. టైం పర్మిట్ చేయట్లేదు. రామ్మోహన్ రావు గారు థ్యాంక్ యూ. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.